లాస్ట్ సారి ఇండియన్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ యొక్క హిస్టరీ గురించి బ్రీఫ్గా పరిచయం చేసుకున్నాం. 100 years హిస్టరీ, దాంట్లో ముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడుకున్నాం మనం. ఈరోజు ఎన్ఎస్ఐ అనేది ఏ సందర్భంలో ఎందుకు స్టార్ట్ కావాల్సి వచ్చింది, ఎందుకు మనము దాన్ని స్టార్ట్ చేసాము అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దీంట్లో. అయితే ఎన్ఎస్ఐ ఎందుకు స్టార్ట్ కావాల్సి వచ్చింది అని అర్థం చేసుకోవడానికి కూడా దాని బ్యాక్గ్రౌండ్ మనకు కొంచెం తెలియడం అవసరం. ఎందుకంటే ఎన్ఎస్ఐ అనేది ఒక పార్టీ కాదు. ఎన్ఎస్ఐ అనేది అట్లా అని చెప్పి డైరెక్ట్గా అంటే రైతుల్లోనో, కార్మికుల్లోనో, విద్యార్థుల్లోనో డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి ఒక ప్రజాసంఘం కూడా కాదు. ఇటు పార్టీ కూడా కాదు, ఇట్లా డైరెక్ట్గా ప్రజల్లో వెళ్ళి పనిచేసే ఒక మాస్ ఆర్గనైజేషన్ అంటే ప్రజాసంఘం కూడా కాదు. అంటే ప్రజల రోజువారీ సమస్యల మీద పనిచేస్తాయి కదా ప్రజా సంఘాలు. అంటే విద్యార్థి సంఘం అంటే విద్యార్థుల సమస్యల మీద పనిచేస్తాయి. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సమస్యల మీద పనిచేస్తాయి. ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు ఆ ఫ్యాక్టరీలోనో, ఆఫీసుల్లోనో, ఆ సంస్థల్లో కార్మికుల సమస్యల మీద పనిచేస్తుంటాయి. అట్లా ప్రజలకు వివిధ తరగతులుగా, వివిధ వర్గాలుగా, వివిధ సెక్షన్లుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ సెక్షన్కి సంబంధించిన సమస్యల మీద పనిచేయడం కొరకు డైరెక్ట్ గా పార్టీనే వెళ్ళి పనిచేయలేదు కాబట్టి, పార్టీ పేరుతోనే పనిచేయలేదు కాబట్టి సెక్షనల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. విద్యార్థి సంఘము, ఉపాధ్యాయ సంఘము, మహిళా సంఘము, రైతుల సంఘము, కార్మిక సంఘము, ఇలా. ఎన్ఎస్ఐ అనేది పార్టీ కూడా కాదు, అట్లనే వివిధ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా పనిచేసే ఒక సెక్షనల్ ఆర్గనైజేషన్ కూడా కాదు. మరి ఏంటి ఎన్ఎస్ఐ అంటే? ఎన్ఎస్ఐ అనేది కమ్యూనిస్ట్ ఉద్యమము, వామపక్ష ఉద్యమము చాలా కాలంగా క్షీణిస్తూ, బలం తగ్గిపోతూ, సంస్థాగతమైన బలం అంటే ఒక ఆర్గనైజేషన్ దాని బలం తగ్గిపోతూ ఒక పక్కన, రెండో వైపున సమాజంలో దాని భావాల యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. సంస్థాగతంగా ఆర్గనైజేషన్లో కూడా వీక్ అయిపోయింది, సమాజంలో దాని భావాల ప్రభావం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు పొలిటికల్ గా, రాజకీయ రంగంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం తగ్గిపోతూ వచ్చింది. అంటే ఆర్గనైజేషనల్, ఐడియాలజికల్, పొలిటికల్ డిక్లైన్, 3 రంగాల్లో క్షీణత అనేది, 3 రంగాల్లో కూడా దాని బలహీనపడుతూ వచ్చింది. ఎందుకు ఇలా బలహీనపడుతూ వచ్చింది అనేది వామపక్షవాదులందరికీ, వామపక్షాన్ని అభిమానించే వారందరికీ చాలా తీవ్రమైన, ముఖ్యమైన సమస్య. వాళ్ళు ఆలోచిస్తుంటారు కూడా, పార్టీలు కూడా ఆలోచిస్తుంటాయి, ఇది ఎందుకు బలహీనపడుతున్నాం, ఎందుకు ఎట్లా బయటపడాలి దీని నుంచి, మళ్ళీ ఎట్లా మనం బలపడాలి అనేది వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే వాళ్ళకు పరిష్కారమైన దొరకడం లేదు. గత 35-40 సంవత్సరాలుగా మొదలే కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే బలంగా ఉండింది. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఒక 5-6 రాష్ట్రాల్లోనే కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో పంజాబ్, బెంగాల్లో, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తూర్పు భాగంలో కొంత భాగం త్రిపుర లాంటి చోట ఒక 5-6 రాష్ట్రాల్లో బలంగా ఉంది. మహారాష్ట్రలో కొంత. మొదలే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలోనే బలంగా ఉండిన కమ్యూనిస్ట్ పార్టీ ఆ రాష్ట్రాలలో కూడా క్షీణించడం మొదలుపెట్టింది, బలహీనపడడం మొదలుపెట్టింది. సో ఎందుకు ఇట్లా, దీనికి కారణాలు ఏమిటి అనేటువంటి విశ్లేషణలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అది జరుగుతుంటాయి, వాళ్ళ పార్టీల్లో జరుగుతుంటాయి. ఆ పార్టీలలో మనము అయితే ఈ సమీక్షలన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అంటే, మనం ఏ ఇష్యూస్ ను టేకప్ చేసింటే బాగుండు. మనము విద్యార్థుల్లోకి, యువకుల్లోకి కొత్త రక్తం మన పార్టీలోకి నింపుకోవాలంటే మనం ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే, ఆర్గనైజేషన్ ని బలోపేతం చేసుకోవడం ఎట్లా అనేటువంటి దాని మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది. రెండవ దృష్టి, రాజకీయంగా మనం బలపడాలంటే ప్రజల్లో మనం మరింత ఎక్కువ పోయి పనిచేసినట్లయితే, మరింత ఎక్కువ మనము వాళ్ళని అవుట్ రీచ్ మనది ఎక్కువ ఉన్నట్లయితే, వాళ్ళని రీచ్ అవుట్ అవుతూ పోతే మెల్లిమెల్లిగా మనం బలం పొందుకోవచ్చు అనేది ఒకటి. మూడో బలమైన కారణం, చాలా ముఖ్య కారణం వాళ్ళు చెప్పుకునేది ఏమంటే, మతాన్ని, కులాన్ని వాడుకొని రాజకీయాలు చేయడం అనే ధోరణి పెరిగింది. కాబట్టి ప్రజలని మతం
ప్రజల్లో మత విభేదాలని, కుల విభేదాలను రెచ్చగొట్టి బీజేపీ లాంటి పార్టీలు, లేకుంటే కొన్ని కులం ఆధారంగా పనిచేసే పార్టీలు చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. మనం విషయాలను, వాస్తవాలను, నిజాలు వివరించి చెప్పినప్పటికీ కూడా ప్రజలకు మతము, కులం అనేటువంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నమ్మకాలకు సంబంధించిన, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన విషయాలు కాబట్టి దానికి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి వామపక్షం ఫెయిల్ అవ్వడానికి అది ఒక ప్రధాన కారణం అని వాళ్ళు విశ్లేషిస్తారు. ఇంకొక కారణం వాళ్ళు ఏం విశ్లేషిస్తారంటే, టెక్నాలజీ పెరిగి అమెరికా లేకుంటే ఇలాంటి పశ్చిమ దేశాల సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, టీవీలు, ఇంటర్నెట్లు ఇట్లాంటివన్నీ వచ్చి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది జీవితంలోకి ప్రవేశించింది. మనుషుల జీవితంలోకి వినోదం అనేది ఇంతకుముందు జీవితం అంతా మనుషులు రోజువారీ జీవితంలో ఎక్కువ భాగం శ్రమించేవాళ్ళు, పని చేసేవాళ్ళు. సాయంత్రం పూట విశ్రాంతి తీసుకునేటప్పుడు కొంత వినోదం ఉండేది. ఒక గంటనో, గంటన్నరనో నాటకమో, హరికథనో, నాటకమో, ఒక హరికథనో, లేకుంటే ఏదో బుర్ర కథనో, ఏదో వినోదం కొంత భాగం. లేదు కొంత పట్టణీకరణ జరిగిన తర్వాత సినిమా, అప్పుడప్పుడు సినిమాకి పోవడము, వారాంతంలో వీకెండ్స్లో సినిమాకి వెళ్ళడము, ఏదో ఇట్లుండేది. కానీ ఒకసారి టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లోకి ఎంటర్టైన్మెంట్ అనేది ఇంట్లోకి వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత దానికోసం ప్రత్యేకంగా నువ్వు ఒక హరికథ వినాలన్నా, ఒక బుర్రకథ వినాలన్నా, ఒక నాటకం చూడాలన్నా, ఒక సినిమా చూడాలన్నా నువ్వు ఇల్లు వదిలిపెట్టి అదే పనిగా టైం ప్లాన్ చేసుకొని అదే పనిగా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. దానికోసం కొంత డబ్బు కూడా ఖర్చు అయ్యేది, సమయం కూడా ఖర్చు అయ్యేది, నీ శక్తి కూడా ఖర్చు అయ్యేది. అయితే టీవీ వచ్చిన తర్వాత వచ్చిన ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏమిటి అంటే, నీవు డబ్బు, సమయము, శ్రమ అని అవేవి ఖర్చు పెట్టకుండానే నీ ఇంట్లో, నీ నట్టింట్లో నువ్వు కూర్చున్న చోటనే నీకు వినోదం వస్తుంది. అది రాను ఏమైందంటే 24/7 ప్రతిరోజు 24 గంటల పాటు, వారంలో 7 రోజుల పాటు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఒక ఛానల్ కాదు, కొన్ని వందల ఛానల్స్ అయిపోయినాయి. దాంతో నీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది నీకు ఇంట్లో టీవీల ద్వారా రంగంలోకి వచ్చింది. సో పెట్టుబడిదారి వ్యవస్థ, సామ్రాజ్యవాదము, టీవీ లాంటి టెక్నాలజీస్ని వాడుకొని నీ నట్టింట్లోకి ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి నిన్ను వినోదంలో ముంచెత్తుతుంది. నీ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆ ఖాళీ సమయం నువ్వు వినోదంకు హెచ్చిస్తావు. మామూలుగా ఖాళీ సమయంలో మనుషులు తమ పని అయిపోయినాక దొరికిన ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపేవాళ్ళు, స్నేహితులతో గడిపేవాళ్ళు, లేదా పుస్తకాలు చదివేవాళ్ళు, లేదా కొంత ఆలోచించేవాళ్ళు. ఇవన్నీ కూడా బంద్ అయినాయి. సో మనుషుల మనస్తత్వాల్లో తీవ్రంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాలు, ఈ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ అనేటువంటిది విపరీతంగా ప్రభావితం చేసింది. దానివల్ల కూడా మనుషులు సమాజం పట్ల ఆలోచించడం తగ్గిపోయింది. వామపక్షం వైపుగా ప్రజలు రాకపోవడం వెనకాల, వామపక్ష భావాల ప్రభావం సమాజంలో తగ్గిపోవడం వెనకాల ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావం కూడా ఉంది అనేది ఇంకొక విశ్లేషణ. దాంట్లో కూడా కొంత వాస్తవం. ఇంకొక అంశం వాళ్ళు గుర్తించిన అంశం ఏమిటి, వామపక్షాలు జనరల్గా గుర్తించిన అంశం ఇంకోటి ఏముంది అంటే, ముఖ్యంగా 1990లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో నూతన ఆర్థిక విధానాలు అనబడేటువంటి మార్కెట్ను సెంటర్లో పెట్టుకొని మార్కెట్కు ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. అంతకుముందు కూడా పెట్టుబడిదారి వ్యవస్థనే ఉంది ఈ దేశంలో. అయితే రాజ్యం కీలక స్థానంలో ఉండేది, ప్రభుత్వం కీలక స్థానంలో ఉండేది. కీలకమైన పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండేవి. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క అదుపు, నియంత్రణ వాటి మీద ఉండేది. క్యాపిటలిజం ఉండేది, కానీ ఆ క్యాపిటలిజం పైన ప్రభుత్వం యొక్క అదుపు, నియంత్రణ ఎక్కువ ఉండేది. కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఉండేది. 1991 నూతన ఆర్థిక విధానాలలో వచ్చిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ప్రైవేట్ పెట్టుబడిదారి వర్గం పైన, ప్రైవేట్ పెట్టుబడిదారుల పైన ప్రభుత్వం యొక్క నియంత్రణ, ప్రభుత్వం యొక్క రెగ్యులేషన్ అంటే చట్టాల ద్వారా నియంత్రించేటువంటి ఒక అధికారాన్ని ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. అంటే ప్రైవేట్ పెట్టుబడిదారులకు దాదాపు చాలా వరకు స్వేచ్ఛ ఇచ్చేస్తుంది. సో 90 వరకు రాజ్యం ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక పెట్టుబడిదారి వ్యవస్థ, దాన్నే ఇంగ్లీష్లో స్టేట్ క్యాపిటలిజం అంటే క్యాపిటలిజమే
వ్యక్తిగత ఆస్తి ఉంటుంది, పెట్టుబడిదారులకు లాభాలు వస్తుంటాయి, అవన్నీ జరుగుతుంటాయి, క్యాపిటలిజమే. కానీ స్టేట్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. స్టేట్ క్యాపిటలిజం స్థానంలో పూర్తిగా ప్రైవేట్ క్యాపిటలిజం అనేటువంటిది భారతదేశంలో ప్రవేశించింది. కార్పొరేట్ సెక్టర్ బలపడుతూ వచ్చింది. అన్ని ప్రైవేటైజ్ కావడం మొదలుపెట్టి ప్రభుత్వం యొక్క కంట్రోలు నియంత్రణ తీసేస్తేనేమో దాన్ని ఏమంటారు అంటే ప్రైవేట్ క్యాపిటలిస్ట్లకి చాలా లిబరల్ అట్మాస్ఫియర్ ఏర్పడింది అనమాట. అంటే వాళ్ళ మీద చట్టాలు తక్కువ ఉంటాయి, వాళ్ళ మీద నియంత్రణ తక్కువ ఉంటుంది, ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళు ప్రభుత్వానికి నివేదించడము, రిపోర్ట్లు రాయడం అనేటువంటిది ఉండదు. సో వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ దొరుకుతుంది. దాన్ని లిబరలైజేషన్. లెస్ గవర్నమెంట్ కంట్రోల్, లెస్ గవర్నమెంట్ రెగ్యులేషన్. ఇది లిబరలైజేషన్, ఉదారీకరణ. రెండవది ఏమి, ఆ 1991 సంస్కరణలో రెండవ అంశం ఏమిటి అంటే ప్రభుత్వము పరిశ్రమలని, వ్యాపార సంస్థలని నిర్వహించాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా ఈ పరిశ్రమలను, ఈ వ్యాపార సంస్థలను ప్రైవేటీకరించాలి. పరిశ్రమలను, వ్యాపార సంస్థలనే కాదు, పబ్లిక్ రంగంలో ఉండే పరిశ్రమలను, వ్యాపార సంస్థలను మాత్రమే కాదు ప్రైవేటీకరించాల్సింది, చివరకు అన్ని రకాల సేవలను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే చివరికి విద్యలో, వైద్యంలో మొదలైన వాటిల్లో కూడా, ట్రాన్స్పోర్ట్, రవాణా రంగంలో, అనేక రంగాలలో అంతకుముందు ఇప్పుడు విద్యా వైద్యం అయితే అంతకుముందు కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. రవాణాలో ప్రభుత్వ బస్సులు, ప్రభుత్వ రైళ్లు ఉన్నప్పటికీ, ప్రైవేటు వాహనాలలో కొంత ఉన్నప్పటికీ ప్రభుత్వ రవాణానే చాలా ప్రధాన పాత్ర పోషించింది. కానీ 1991 తర్వాత జరిగినటువంటి సంస్కరణల్లో రెండవ ముఖ్యమైన మార్పు ఏమొచ్చిందంటే ప్రైవేటీకరణ. ఒకటేమో ఉదారీకరణ, లిబరలైజేషన్, రెండవది ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణలో భాగంగా అంతవరకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను, అనేక రకాల సంస్థలని మెల్లిమెల్లిగా ప్రైవేటీకరించడం, అంటే అమ్మేయడం, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం. డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం తన పెట్టుబడిని ఉపసంహరించి వాటిని అమ్మేసేయడం, వాటిని ప్రైవేటైజ్ చేయడం ఒకటి. రెండవది, అంతవరకు ప్రభుత్వమే నిర్వహిస్తూ వచ్చిన విద్యా, వైద్యము, రవాణా మొదలైన వాటిల్లో ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వడం. ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి, అయితే ప్రైవేట్ వాళ్ళు కూడా స్కూళ్ళు పెట్టవచ్చు. ప్రభుత్వ కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా రావచ్చు. అట్లనే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి, కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఆసుపత్రులు పెట్టుకోవచ్చు. ప్రభుత్వ రవాణా ఉంటుంది, కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా బస్సులు నడుపుకోవచ్చు, ట్రావెల్స్ నడుపుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ రైలు ఒక్కటి రాలే అమెరికాలో లాగా. రైలు ప్రస్తుతం ఇంకా గవర్నమెంట్ పబ్లిక్ రంగంలోనే ఉంది. అది కూడా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు మనం. అట్లనే ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రైవేట్ వాళ్ళు కూడా కొరియర్ సర్వీసులు నడుపుకోవచ్చు. అట్లా ప్రైవేటైజేషన్ అనేటువంటిది పెరుగుతూ పోయింది. అనేక రంగాలలో ప్రైవేట్ పెట్టుబడి యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేయడము, ఉద్యోగం అంటే ప్రభుత్వ రంగమే అనేటువంటి ఒక ఊహ, అటువంటి ఒక పారాడైమ్ అంటాం కదా, అటువంటి ఒక పరిస్థితి కంప్లీట్గా మారిపోయి ఉద్యోగాలంటే ప్రైవేట్ సంస్థల్లో ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనే క్రియేట్ కావడం మొదలుపెట్టినాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగమే వెనక్కి తగ్గుతుంది కదా, ప్రభుత్వ రంగమే షింక్ అవుతుంది, అంటే ముడుచుకుపోతూ ఉంది, చిన్నగా అవుతూ ఉంది. కాబట్టి మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది. అట్లా ఎప్పుడైతే నీకు మేజర్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేటీకరణ జరుగుతుందో, ప్రైవేట్ రంగంలో ఉంటుందో, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక సెక్టర్స్ ప్రైవేట్ లోకి వెళ్ళిపోతాయో, సంపదల సృష్టి కూడా ప్రైవేట్ రంగంలోనే జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోసమని ప్రిపేర్ కావడము, వాటికి సిద్ధం కావడము, ఆ ఉద్యోగాలు ఎట్లనే తెచ్చుకోవాలనుకోవడము, దాంట్లో హై శాలరీ ఉండేటువంటి ఉద్యోగాల కోసం అని చెప్పి తీవ్రమైన పోటీ, ఆ పోటీ కోసమని పోటీ పరీక్షలు, ఆ పోటీ పరీక్షల కోసం సిద్ధం కావడంలో పిల్లలు, విద్యార్థులు, వాళ్ళ గురించి కలలుగనే తల్లిదండ్రులు అందరూ కూడా ఈ చదువులలో పోటీ, ఉద్యోగాలలో పోటీ, కోచింగ్లలో పోటీ అనేటువంటి ఈ పోటీలో మునిగిపోయినారు. సమాజం మునిగిపోయింది, ముఖ్యంగా మధ్యతరగతి మునిగిపోయింది, చదువుకున్న మధ్యతరగతి మునిగిపోయింది.
ఇక వాళ్ళు ఈ ఇంట్లోనే తమ సమయము, తమకుండే డబ్బు, తమ వనరులు అన్నిటినీ ఇంకా దీనికే వచ్చిస్తారు. అంటే కొత్తగా వస్తున్నటువంటి, కొత్తగా పుట్టుకొని వస్తున్న, విస్తరిస్తున్న ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో తమ కుటుంబం కూడా ఒక భాగస్వామి కావాలి, తమ పిల్లలు కూడా దాంట్లో ఉన్నత స్థానాలకు పోవాలి. దానికోసం మనం ఇన్వెస్ట్ చేయాలి, దానికోసం మనం ప్రయత్నించాలి, వాళ్ళకి మంచి చదువు చెప్పాలి. అంతా అదే ఓరియంటేషన్ కంప్లీట్ గా తమ కుటుంబము, తమ వ్యక్తిగతమైనటువంటి ఈ వ్యవస్థలో నిలదొక్కుకోవడము, పైకి పోవడం అనేటువంటి ఓరియంటేషన్, ఇండివిజువలిస్ట్ ఓరియంటేషన్, వ్యక్తిగతమైన ఆ, ఆ, ఉద్యోగాలు, కెరీర్స్, వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు, అట్లనే ఆస్తులు, ఎక్కువ ఆదాయం సంపాదించే, ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు, ఆ ఆదాయం ద్వారా ఎక్కువ సొంత ఆస్తులను పెంచుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇంకో ప్లాట్లు సంపాదించుకోవడం, ఇన్వెస్ట్ చేయడం. ఇది ఒక లాజిక్ కదా. ఒకసారి వ్యవస్థలో పెను మార్పులు వచ్చినప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది. సమాజం అంతా ప్రభావానికి గురైంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు చాలా మంది ఆ కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత దాని ప్రభావంలోనే పెరిగిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో సమాజంలో ఇలాంటి ధోరణులు పెరగడంతో వ్యక్తిగత అభద్రత పెరిగింది. అంటే ఉద్యోగం వస్తో రాదు, చదివినాక ఉద్యోగం వస్తో రాదు, కాబట్టి మంచి చదువు చెప్పాలి, అందరూ ఇంజనీరింగ్ చెప్పాలి, అందరూ డాక్టర్లు కావాలి, అందరూ ఇంజనీర్లు కావాలి, అందరూ డాక్టర్లు కావాలి. చిక్క ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ తర్వాత మనకు కనపడుతుంది. సో ఒక వేలం వెర్రి, ఒక పోటీ, ఒక కాంపిటీషన్ ఇవన్నీ మరి పెరిగినాయి అనమాట. దాంతో మొత్తం సమాజం అంతా ఇన్వాల్వ్ అయింది, ముఖ్యంగా మిడిల్ క్లాస్. ఎందుకు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం? చదువుకున్న విద్యావంతులైన వర్గమే కదా విషయాలు ఆలోచించేది, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాల్సింది, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఇతరులకు చెప్పేవాళ్ళు వాళ్ళే, పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసేది వాళ్ళే, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా గతంలో, అంటే 80లో 70లో అంతకుముందు సమయాల్లో సమాజం పట్ల కూడా తమ ఒక బాధ్యత ఉందని సమాజానికి విషయాలు చెప్పేవాళ్ళు, సమాజంలో ఏదైనా బాగాలేకపోతే దాని గురించి మాట్లాడేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా ఎంతో కొంత ప్రయత్నించేవాళ్ళు, వాళ్ళే ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు, వాళ్ళే వామపక్ష సంస్థల్లోకి కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళే ఎన్జిఓలు కూడా స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ సమాజంలో ఉండే అసమానతలు తగ్గించేందుకో, పేదరికాన్ని తగ్గించేందుకో కొంతమంది ఉద్యమాల్లోకి పోలేని వాళ్ళు ఎన్జిఓల్లో పోయేవాళ్ళు. అదంతా ఆగిపోయింది, ఓరియంటేషన్ చేంజ్ అయిపోయింది, ఇండివిజువలిస్ట్ ఓరియంటేషన్ వచ్చింది. సో ఇట్లా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ పెను మార్పుల కారణంగా కూడా చాలా మంది ఇంకా వామపక్షం వైపు రావడం ఆగిపోయింది. ఇంకొక పరిణామం ఏం జరిగింది అదే సమయంలో, 91లో ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చి ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఓపెన్ అప్ అయి ప్రైవేటైజేషన్ జరిగి ఉన్నట్టుండే ఎకానమీ యొక్క సైజ్ పెరిగిపోతూ వచ్చింది. ఇక ఆపర్చునిటీస్ పెరిగిపోతూ వచ్చినాయి. అంతకుముందు చాలా తక్కువ ఆపర్చునిటీస్, ఎకానమీ స్లోగా డెవలప్ అయ్యాయి. పబ్లిక్ రంగమే ఎక్కువ ఉండేది, ప్రైవేట్ రంగం ఉండేది కానీ చిన్నగా ఉండేది, దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ఎకానమీ స్లోగా గ్రో అయ్యేది. ఇలాంటి సమయంలో లేని కొత్త ఆపర్చునిటీస్ పెద్ద ఎత్తున పెరగడం మొదలుపెట్టినాయి. సో చాలా మందిని అబ్జర్వ్ చేసుకోవడం మొదలుపెట్టింది ఆర్థిక వ్యవస్థ. చాలా మంది దాంట్లో ప్లేస్ కోసమని కంపీట్ చేయడము, దాంట్లో చేరడం మీద తమ శక్తిని అంతా ఖర్చు పెట్టి. ఇంకొక విషయం, ఇంకో పక్కన ఏం జరిగింది అంటే కరెక్ట్గా అదే టైంలోనే 90లో ప్రపంచ దేశాలన్నిటికీ అంతవరకు పెట్టుబడిదారి వ్యవస్థ ఒకటే ఆల్టర్నేటివ్ కాదు, దానికంటే భిన్నంగా ఆర్థిక వ్యవస్థ నడపొచ్చు, సమాజాన్ని భిన్నంగా ముందుకు తీసుకుపోవచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ మోడల్ గా ఒక సోషలిస్ట్ దేశంగా సోవియట్ యూనియన్ ఉండేది. ఆ తర్వాత కాలంలో చైనా కూడా వచ్చింది ముందుకు. అయితే సోవియట్ యూనియన్ మొదటి సోషలిస్ట్ దేశము, రష్యా కేంద్రంగా సోవియట్ యూనియన్. ఆ సోవియట్ యూనియన్ మోడల్ ఒకటి ఆల్టర్నేటివ్ మోడల్గా ఉండేది. క్యాపిటలిజం అంటే అంత ప్రైవేట్ ప్రాఫిట్ ఉంటుంది, కొంతమంది పెట్టుబడి పెడతారు, దాని నుంచి వచ్చే లాభాలు తింటారు. అట్లా కాదు, దేశంలో ఉండే సంపదలు సమాజంలో అందరి యొక్క వికాసానికి, అందరి అభివృద్ధికి కేటాయించబడాలా. సమాజంలో అభివృద్ధి జరిగితే, సంపదలు వృద్ధి అయితే, సృష్టించబడితే దాని లాభము సమాజం అంతటికి దక్కాల. ఇది ముఖ్యమై ఉండాలి. సమాజంలో అందరూ వికాసం చెందడానికి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయదు, సర్వతోముఖంగా అందరు అన్ని రంగాలలో డెవలప్ కావడానికి అవకాశాలు సమానంగా అందరికీ దక్కాల. ప్రభుత్వం ఆ పని బాధ్యతగా చేపట్టాలి. ఎకానమీని డెవలప్ చేస్తుండాలా, సంపదలు సృష్టిస్తుండాలి, కానీ అట్ ద సేమ్ టైం ఆ సంపదల యొక్క, ఆ వృద్ధి యొక్క ఫలాలు అనేవి అందరికి సమాజంలో దక్కాలి అనేది దాని మోటివ్. సోషలిజం యొక్క మోటివ్ అది. సోవియట్ యూనియన్ ఆ విధంగా నేను ఆల్టర్నేటివ్ చూపిస్తాను అన్నట్టుగానే ఉంది 1917లో
1917లో విప్లవం వచ్చినప్పటి నుంచి అది పడుతూ లేస్తూ నేర్చుకుంటూ మొత్తం మీద అది ఒక ఆల్టర్నేటివ్ మోడల్ కోసం ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా ఉన్న సోవియట్ యూనియన్ 1991లో కొలాప్స్ అయిపోయింది. సోవియట్ యూనియన్ అనేటువంటి ఒక విశాలమైన సమాఖ్య, దాదాపు ఒక 20 దేశాల సమాఖ్య తానే స్వయంగా కూలిపోయి అవన్నీ కూడా ముక్కలు చెక్కలైపోయి సోవియట్ యూనియన్ మాయమైపోయింది. ఆ దేశాలలో ఉన్న సోషలిస్ట్ వ్యవస్థలన్నింటినీ ఆ దేశాలలో ఉండే రాజకీయంగా ఊడిపోయినాయి. ప్రజలు ఆల్టర్నేటివ్గా మళ్ళీ తిరిగి క్యాపిటలిజంలోకి వాపసు వచ్చారు ఆ దేశాలన్నింటిలోకి. రష్యా విడిపోయింది, అట్లా యుక్రెయిన్ విడిపోయింది, జార్జియా, బెలోరష్యా. ఆ సోవియట్ యూనియన్ అనేది ఒక సమాఖ్య, అనేక దేశాల ఫెడరేషన్. ఆ ఫెడరేషన్ ముక్కలు చెక్కలే ఏదాని కాదని దేశాలుగా మారిపోయినా ఆ దేశాలన్నింటిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల్లో వచ్చాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల్లో చాలా వాటిల్లో ఓడిపోయాయి. డెమోక్రటిక్ పార్టీస్ వచ్చాయి. వాళ్ళు డెమోక్రటిక్ పార్టీస్ అంటే క్యాపిటలిజం వైపు పోవాలా, మనం కూడా మార్కెట్ ఎకానమీ వైపు పోవాలా, మార్కెట్ ఎకానమీ వల్ల అందరూ లాభపడుతున్నారు, మనం మార్కెట్ ఎకానమీ లేనందుకు మనం మాత్రమే వెనుకబడ్డాము అనేటువంటి ఒక అభిప్రాయం బలపడింది ఆ సమాజాల్లో. బలపడి అందరూ మార్కెట్ ఎకానమీ వైపు వచ్చారు. సరే, అట్లా మార్కెట్ ఎకానమీ వైపు వచ్చినందుకు, సోషలిజాన్ని వదిలినందుకు ఆ దేశాలకు నిజంగా మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఇప్పుడు మళ్ళీ మనకు కళ్ళ ముందు ఒక 30-40 ఏళ్ల అనుభవాలు కూడా ముందున్నాయి. ఆ దేశాల ప్రజలందరూ కూడా ఏ ఆశతో, ఏ కళలతో అయితే సోషలిజం కంటే క్యాపిటలిజం బాగుంటుంది, మార్కెట్ ఎకానమీ బాగుంటుంది అనే ఆశతో వెనక్కి వెళ్ళారో వాళ్ళ పరిస్థితులు అంతకంటే అధ్వానంగా అయినాయని వాళ్ళ అనుభవాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ దేశాలలో ఒక చిన్న సెక్షన్, ఒక చాలా ధనవంతులైన డబ్బులు ఉన్నటువంటి బాగా సంపదలు ఉన్న ఒక పెట్టుబడిదారు వర్గం పుట్టుకొని వచ్చింది. అంతకుముందు సోషలిజంలో లేదు అది. క్యాపిటలిజంకి వచ్చిన వెంటనే ఒక సెక్షన్, చిన్న సెక్షన్, చాలా బలమైన డబ్బున్న విలాసవంతంగా జీవించే ఒక సెక్షన్ వచ్చింది. మిగతా ప్రజలందరికీ వాళ్ళకి మిగతా ప్రజలందరికీ పేదరికం నుంచి వాళ్ళు ఏం బయటపడలేకపోయారు, వాళ్ళ సమస్యలు. సరే, అది వేరే చర్చ. అయితే ఏమైంది, సోవియట్ యూనియన్ కొలాప్స్ కావడంతో సోషలిజం అనే మోడల్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఉన్నది క్యాపిటలిజమే. నీ మంచిదో చెడదో ఉండేది క్యాపిటలిస్ట్ వ్యవస్థ మాత్రమే. ఇదే చరిత్రలోని ఆఖరి వ్యవస్థ. దిస్ ఈస్ ద లాస్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో బానిస వ్యవస్థ చూసినాం, భూస్వామ్య వ్యవస్థ చూసినాం, ఇవన్నీ వ్యవస్థలు చూసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు క్యాపిటలిజంలోకి వచ్చాము. ఇదే లాస్ట్. సోషలిజం దాన్ని కాదు, నేను ఉన్నాను, క్యాపిటలిజం లాస్ట్ కాదని ఛాలెంజ్ చేసి ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేసింది. కానీ అల్టిమేట్గా అది ఆచరణ సాధ్యం కాని ఒక వ్యవస్థ అని రుజువు అయిపోయింది. అది విఫలమైపోయింది. అన్ని చోట్ల సోషలిజం వ్యవస్థలు నిలబడలేకపోయాయి, సస్టైన్ కాలేకపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి దీన్ని బట్టి చరిత్ర తీర్పు ఇచ్చేసింది. ఏమని అంటే క్యాపిటలిజమే ఆఖరి వ్యవస్థ, క్యాపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు. టీనా అంటారు, TINA. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. టీనా అనేది ఒక స్లోగన్ 90s లో. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. దేనికి? దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు క్యాపిటలిజం అండ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు లిబరల్ డెమోక్రసీ. సోషలిజంలో డెమోక్రసీ ఉండదు అనేది అమెరికా లాంటి పశ్చిమ దేశాల ప్రచారం. ఎందుకంటే అక్కడ డెమోక్రసీ అంటే వీళ్ళ మాదిరి 2 పార్టీల సిస్టము, ఎలక్షన్లు, పోటీ పడ్డము, అభ్యర్థులు గడవడము, వాళ్ళు 4 ఏళ్లకోసారి 5 ఏళ్లకోసారి మారడం, ఇలా ఉండదు. సోషలిస్ట్ దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒకే పార్టీ ఉంటుంది. అక్కడ కూడా ఎలక్షన్లు అవన్నీ జరుగుతుంటాయి. కానీ అమెరికా లాంటి, యూరోప్ లాంటి దేశాలకు ఒకటే పార్టీ ఉండి అభ్యర్థులను చూస్ చేసుకోవడానికి ఎక్కువ పార్టీలు లేకపోతే ఇంకా అదేం డెమోక్రసీ, ఛాయిసే లేదు కదా. కాబట్టి డెమోక్రసీ కాదు, అవి ఒక రకమైన నిరంకుశ వ్యవస్థలుగా వాళ్ళు దాన్ని చిత్రించేవాళ్ళు. ఎందుకంటే తమకంటే భిన్నమైన వ్యవస్థలు అవి. ఎన్నికల వ్యవస్థ ఉండాలి, రకరకాల పార్టీలు పోటీ పడుతుండాలి, దాంట్లో ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళు పవర్లోకి వస్తుండాలి, వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పాలించడానికి మళ్ళీ ఎన్నికలు జరుగుతుండాలి. ఇట్లా జరుగుతుంటేనే డెమోక్రసీ. రష్యాలో, చైనా లాంటి సోషలిస్ట్ దేశాల్లో ఆ రకమైన రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి అవి ప్రజాస్వామిక దేశాలు కాదు. అవి ప్రజాస్వామిక దేశాలు కాదంటే మరేమి, అవి నిరంకుశ దేశాలు అయి ఉంటాయి. అక్కడ ప్రజలకు హక్కులు కూడా ఉండవు అనేది వీళ్ళ ఒక డెఫినేషన్. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఒక ఆర్థిక వ్యవస్థగా సోషలిజం కూడా ఫెయిల్ అయిపోయింది, ఒక రాజకీయ వ్యవస్థగా కమ్యూనిస్ట్ ఏకపార్టీ పాలన, సింగిల్ పార్టీ రూల్ అనేటువంటి ఒక నిరంకుశ రాజకీయ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి చరిత్ర ఏం తెలిసింది, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు క్యాపిటలిజం అండ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు లిబరల్ డెమోక్రసీ. ప్రపంచం అంతా కూడా ఇంకా క్యాపిటలిజంలోకి రావాల్సిందే. అన్ని దేశాల్లో లిబరల్ డెమోక్రసీ, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే ప్రభుత్వాలతో నడిచే ఒక లిబరల్ డెమోక్రసీనే రావాలి. వీటికి ఆల్టర్నేటివ్ లేదు.
అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ బలపడింది. అదే సమయంలోనే ఫ్రాన్సిస్ ఫుకయామా అనేటువంటి ఒక అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఒక పెద్ద బుక్ రాశాడు అనమాట, ఎండ్ ఆఫ్ హిస్టరీ అని. చరిత్ర అంతమైపోయింది. ఇంకా చరిత్రలో ఎగుడు దిగుళ్ళు ఉండవు. అన్ని రకాల ఎగుడు దిగుళ్లలో నుంచి చరిత్ర ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి ఒక సమతల మైదానంలో రీచ్ అయింది. ఆ సమతల మైదానం పేరేమంటే క్యాపిటలిస్ట్ డెమోక్రసీ, పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం అనే ఒక మైదానంలోకి ప్రవహించింది. ఇంకా అది అటు ఇటు తిరగదు, ఎత్తులు పల్లాలు ఉండవు. ఆ మైదానంలో ప్రవహిస్తూ పోతుంటారు. చరిత్ర ఎండ్ అయిపోయింది. సో ఈ పరిణామాలు రావడంతో, సోవియట్ యూనియన్ కొలాప్స్ కావడంతో, సోషలిజం కొలాప్స్ కావడంతో, అది సోషలిజం మీదనే, సోషలిస్ట్ ఐడియాలజీ మీదనే ప్రభావం పడమే కాదు, నిజానికి అసలు ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థను నడపడం అనేదే అన్ని రకాల అసమర్థతలకు, అన్ని రకాల వెనుకబడతనానికి కారణం. కాబట్టి పబ్లిక్ సెక్టర్ డామినెంట్ గా ఉండేటువంటి మోడలే తప్పు, అది ఫెయిల్ అవుతుంది. సోషలిజం ఫెయిల్ కావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే సోషలిజం కూడా పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉండదు. కంప్లీట్ గా సోషలిస్ట్ స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్ లోనే ఎకానమీ, ఇండస్ట్రీ అన్ని ఉంటాయి. సోషలిస్ట్ స్టేటే రన్ చేస్తుంటారు. స్టేటే మొత్తం అంతా రన్ చేస్తే, పబ్లిక్ సెక్టరే రన్ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులే రన్ చేస్తుంటారు పరిశ్రమలు. ప్రభుత్వ ఉద్యోగులు రన్ చేసినప్పుడు అవి ఎట్లా ఎఫిషియెంట్ గా నడుస్తాయి? వాళ్ళ చేతిలో అన్లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ అన్లిమిటెడ్ డెసిషన్ మేకింగ్ పవర్, నిర్ణయాలు తీసుకునే అధికారము, వనరులన్నీ ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో కాన్సన్ట్రేట్ అయినప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే సంస్థకు లాభదాయకమవుతుంది, ఏ ఏ నిర్ణయం తీసుకుంటే సంస్థకు నష్టాలు వస్తాయనే లాజిక్ ఉండదు వాళ్ళకు. ఎందుకంటే సంస్థ వ్యక్తిగతంగా సంస్థ నష్టపోయినా లాభం వచ్చినా వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ జీతాలకు ఢోకా ఏముండదు, వాళ్ళకేం అకౌంటబిలిటీ ఉండదు. అదే ఒక ప్రైవేట్ సంస్థలో ఒక మేనేజర్ తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రైవేట్ సంస్థకు నష్టాలు వస్తే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్ లో మేనేజర్ నిలబెట్టి అడుగుతారు, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత నష్టం వచ్చింది అని. దానివల్ల వాడి ఇంక్రిమెంట్ కట్ అవుతుంది, లేదా వాడు డిమోట్ చేయబడతాడు, లేదా వాడు ఉద్యోగం పీకేస్తారు. అంటే అకౌంటబిలిటీ ఉంటుంది మేనేజ్మెంట్కి. ప్రభుత్వ రంగంలో అటువంటి అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ప్రొఫెషనల్ మేనేజర్స్ గారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రమోషన్ మీద వచ్చింటారు అక్కడికి. కాబట్టి వీళ్ళకి ఆ సంస్థలను నడిపినప్పుడు దాని లాభ నష్టాలకు, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కి, వాళ్ళ ఉద్యోగానికి ఏ లింక్ ఉండదు. వాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా, సంస్థ నష్టాల్లో వచ్చినా లాభాల్లో వచ్చినా, పని చేసినా ఫెయిల్ అయినా, ఏమి చేసినా వాళ్ళకి ఏ హుకా ఉండనప్పుడు, తిరుగులేని ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు బాగా పర్ఫామ్ చేస్తారు? ఆ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేయరు, తమ సొంత ప్రయోజనాలకి పనిచేస్తారు. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అనేటువంటి మోడలే ఇన్ఎఫిషియన్సీని పెంచి పెంపొందించే మోడల్. ప్రభుత్వ ఉద్యోగులే ఇండస్ట్రీని, ఎకానమీని రన్ చేసినప్పుడు అది అనివార్యంగా ఆ ఆర్థిక వ్యవస్థలు అధోగతి చెందుతాయి, ఆ సంస్థలు అధోగతి పాలవుతాయి అనేటువంటి ఒక పెద్ద సిద్ధాంతాన్ని రూపొందించారు. కాబట్టి అది మొదలు సోషలిజం ఫెయిల్ అయిందని మొదలుపెట్టి చివరికి పబ్లిక్ సెక్టరే ఉండకూడదు అనేటువంటి దగ్గరికి వచ్చి చివరికి మొత్తం ప్రైవేటీకరించాల్సిందే అనేటువంటి సిద్ధాంతంగా మారింది. దాన్నే నియో లిబరలిజం అంటాం. దీని ప్రభావంలో కూడా సమాజంలో ఇంకా సమానత్వము, సమాజము, సోషలిజము ఇట్లాంటివన్నీ వదిలిపెట్టాలి, అవన్నీ సాధ్యం కాదు, అవన్నీ ఫెయిల్ అయిపోయిన సిద్ధాంతాలు. రష్యాలో, చైనాలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు నడిపినా కూడా ఆ వ్యవస్థలు కూలిపోయినాయి. కాబట్టి ఇక కమ్యూనిజం, సోషలిజం మాటలు కట్టిపెట్టాలి, అవన్నీ అయ్యేది కాదు, పోయేది కాదు, అవి సాధ్యం కాదని తెలిపోయింది. కాబట్టి ఇక ఉన్నంతలో క్యాపిటలిజమే, కాబట్టి ఉన్నంతలో దాంట్లో మనం మన శక్తులు, మన నాలెడ్జ్, మన స్కిల్స్ పెంచుకోవాలి. ఈ వ్యవస్థలో బాగా బతకడానికి మనం చేయాల్సిన పోరాటం మనం చేయాలి. వేరే వాడు ఏం చేస్తున్నాడు అనేది నువ్వు పట్టించుకుంటే నువ్వు ఈ పోటీలో వెనుకబడిపోతుంది. కాబట్టి పక్కింటోడు ఏం చేస్తున్నాడు అనేది చూడకూడదు, వాడు బతికినాడా సచ్చినాడా అనేది నీకు అవసరం. నీవు నీ నాలెడ్జ్, నీ స్కిల్స్ ను పెంచుకోవాలి, నీ కాంపిటెన్స్ పెంచుకో. ఈ మార్కెట్ ఎకానమీలో సర్వైవ్ కావడానికి, ఎదగడానికి, గ్రో కావడానికి, నీ ఇన్కమ్ పెంచుకోవడానికి, నీ ఆస్తులు పెంచుకోవడానికి పూర్తిగా నీ శక్తిని అంతా ఖర్చు పెట్టు. దానికి అవసరమైన స్కిల్స్ నేర్చుకో, దానికి అవసరమైన ప్లానింగ్ నేర్చుకో, నీ జీవితాన్ని చిచ్చు తెచ్చుకోవాలి. పక్కవాడు ఏమవుతున్నాడు అనేది పట్టించుకోవద్దు, ఎందుకంటే వాడేమి నిన్ను పట్టించుకోడు, ఎవని సావు అందు అనేటువంటి ఒక ఓరియంటేషన్ సమాజంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఇందువల్ల కూడా కమ్యూనిజం, వామపక్ష ఉద్యమం వీక్ అయింది, ఐడియాలజికల్ గా సోషలిజం ఓడిపోయింది అనే అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి
కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఆదరణ తగ్గింది. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు చూడండి, మా సోవియట్ యూనియన్ ఎలా ఉందో, చదువు ఫ్రీ, హెల్త్ ఫ్రీ, అందరు ఆరోగ్యం కూడా, సిటిజన్స్ అంతా. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి చదువు దొరుకుతుంది. ఒక వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉద్యోగం చూపిస్తుంది. అక్కడ రైట్ టు వర్క్ ఉంటుంది, ఉద్యోగం చేసేది హక్కులు లభిస్తాయి, రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి మా వ్యవస్థ మెరుగైంది అని దాన్ని చూపిస్తూ, మోడల్గా చూపిస్తూ సమాజంలో ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఆ మోడల్ కూలిపోయింది. ఇప్పుడు ఏమని చెప్పాలి? చెప్పలేదు. పోవాయా, అది నడవదు, చేయదు, అది ఫెయిల్ అయిపోయింది చూడు అంతా. అంతేకాకుండా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి, అదంతా నిరంకుశత్వం అంట, హక్కులు లేవంట, అణచివేస్తున్నారంట. ఆ ప్రజలే తిరుగుబడి, మళ్ళీ అంత మంచి వ్యవస్థ అయితే ఆ ప్రజలే ఎందుకు తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థలు ఎందుకు కూల్చేశారు? మరి వాళ్లే మాకొద్దు, ఎన్నికలు కావాలా, మార్కెట్ కావాలని వాళ్ళు ఎందుకు కోరుతున్నారు? ఆ విప్లవం వచ్చి సోషలిజం నడిచిన దేశాల్లోనే ప్రజలు రిజెక్ట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం ఏంది? అంటే ఏ ఊర్లో తయారైందో ఆ సరుకు, ఆ ఊరిలో దాన్ని కొనుక్కుంటే నీ ఇక్కడికి వచ్చి దిగుమతి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అమ్ముతున్నావు ఆ నకిలీ సరుకు, ఆ కల్తీ సరుకు అని అనడం మొదలుపెట్టినారు జనాలు. సోషలిజం గురించి ఒక మామూలు మనిషి, చదువురానోడు కూడా సోషలిజం ఫెయిల్ అయిందంట అని రచ్చకట్టల మీద కూర్చొని మాట్లాడేంత పరిస్థితి వచ్చింది. అంటే సోషలిజం అనే ఒక ఆల్టర్నేటివ్ ఐడియాకు సమాజం మీద, చరిత్ర మీద, ప్రపంచం మీద ఉండినటువంటి ఒక ప్రభుత, ఒక హెజమని, ఒక ప్రభావం ఒక్కసారిగా కూలిపోయింది 90s తర్వాత. ఇది కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజలకు ఆకర్షణ తగ్గడానికి, కమ్యూనిస్ట్ పార్టీల్లో కొత్త మనుషులు చేరకుండా ఉండడానికి కారణమైంది. అది వాస్తవమే. పైగా మార్కెట్ ఎకానమీ విస్తరించింది, కొత్త అవకాశాలు పుట్టుకొచ్చినాయి, చాలా మందికి ఆ ఎకానమీలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. కాబట్టి వాళ్ళు దాంట్లో చేరడం కొరకు, తమ స్కిల్స్ పెంచుకోవడం కొరకు, చదువుల కొరకు దాంట్లో మునిగిపోయినారు. విపరీతమైన పోటీ వాతావరణం పెరిగిపోయింది, ఎందుకంటే తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. దానికోసం ప్రయత్నించే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు ఇంకా ఏమంటాం దాన్ని, డాగ్ ఈట్స్ డాగ్ అంటారు కదా, కుక్క ఇంకో కుక్కను తింటుంటది. ఏ కుక్క బలమైందో ఆ కుక్క మాత్రమే ఆ వీధిలో బతుకుతుంది. మిగతా కుక్కలంతా తరిమేస్తే గానీ ఆ వీధిలో దొరికే తిండిది ఆ కుక్క మోనపలైజ్ చేయలేదు. ఈ చదువుల మార్కెట్, జాబ్ మార్కెట్ కూడా అట్లా. సో భీకరంగా కుక్కలు కదా, ఉన్న కొంచెం తిండి కోసం అని చెప్పి ఎట్లయితే పోరాడుకుంటాయో, అట్లా జాబ్ మార్కెట్ లో మనుషులు ఒకరితో ఒకరు వైల్డ్ యానిమల్స్ లాగా ఒకరితో ఒకరు భీకరంగా పోటీ పడడం జరుగుతుంది. ఇవన్నీ కారణాలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం బలహీనపడ్డానికి కారణాలు అని వామపక్ష ఉద్యమం చెప్తారు. వీటన్నిటిలో కూడా కొంత కొంత సత్యం ఉంది, దాంట్లో ఏం తిరుగులేదు, నిజమే కదా, మన కళ్ళ ముందు చూసిన విషయాలు ఇవన్నీ. అయితే మరి దీనికి బయటపడడం ఎలా అనేటువంటి ప్రశ్నకు ఎవరి సమాధానాలు వాళ్ళకు ఉంటాయి. అయితే నిజానికి ఎన్ఎస్ఐ అనేది కూడా, ఎన్ఎస్ఐలో ఉండే చాలా మంది, అంటే ఎన్ఎస్ఐని ప్రారంభించిన కొద్ది మంది మేమందరం కూడా వామపక్ష పార్టీల్లో గతంలో పనిచేసిన వాళ్ళమే. ముఖ్యంగా కమ్యూనిస్ట్ లీగ్ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేటువంటి ఒక విప్లవ పార్టీ అది. అయితే ఆ విప్లవ పార్టీకి మిగిలిన ఎంఎల్ పార్టీలకు ఉన్న తేడా ఏమిటంటే, ఇది ఒక్క పార్టీనే ఈ దేశంలో ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ లేదు, ఈ దేశంలో క్యాపిటలిజం ఉంది, పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దేశాన్ని నడిపిస్తా ఉంది. కాబట్టి మనం ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్, కమ్యూనిస్ట్ లీగ్ ఆఫ్ ఇండియా అనే గ్రూప్. సో అట్లా ఆ గ్రూప్ లో పనిచేసేవాళ్ళం మేము. అయితే కాలక్రమంలో మాకు నిర్ణయం అయితే వచ్చాము, అవగాహన అయితే మార్చుకున్నాము, ఇది ఫ్యూడలిజం కాదు క్యాపిటలిజం అయితే తెలుసుకున్నాము. కానీ ప్రజలను మొబిలైజ్ చేయడం ఎట్లా, వాళ్ళను ఆ సోషలిజం కోసం ముందుకు తీసుకుపోవడం ఎట్లా అనేటువంటి ఛాలెంజ్ మేము కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కారణాలన్నిటి యొక్క ప్రభావం మా మీద కూడా పడింది. అదే సమయంలో ప్రైవేటైజేషను, ప్రైవేటైజేషన్తో పాటుగా ఇంకొక పరిణామం ఏం జరిగింది? అమెరికా యొక్క లీడర్షిప్ కింద, అమెరికా యొక్క ఒత్తిడి కింద ఈ విధంగా ప్రైవేటైజ్ అయినటువంటి తమ ఎకానమీస్, తమ ఆర్థిక వ్యవస్థలను ప్రైవేటీకరించిన, లిబరలైజ్ చేసినటువంటి అన్ని దేశాల మీద అమెరికాకున్న అపారమైన ధన సంపద, అపారమైన రాజకీయ సైనిక బలం వల్ల, ఒత్తిడి వల్ల భారతదేశం లాంటి అనేక దేశాలు తమ మార్కెట్ని, తమ ఆర్థిక వ్యవస్థని ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే అంతవరకు ప్రపంచం ఆర్థిక వ్యవస్థతో
చాలా కొద్ది సంబంధాలు మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చినాయి. ఎందుకంటే తాము ఇంకా బలహీనంగా ఉన్నాము కాబట్టి ఫస్ట్ మేము ఇంటర్నల్ గా బలపడాలి. బలపడిన తర్వాత కానీ మేము ప్రపంచ పెట్టుబడితో వేరే దేశాలతో, డెవలప్ అయిన దేశాలతో ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకోకుండా తమను తాము సీల్ చేసుకొని తమను తాము ఇంటర్నల్ గా డెవలప్ చేసుకుంటూ ఉంటున్నాయి ప్రధానంగా. అందుకనే స్టేట్ కంట్రోల్ అనేది. ఎకానమీ మీద స్టేట్ కంట్రోల్ ఉన్నంత వరకు ఏమవుతుంది? ఇప్పుడు ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటది ఎకానమీని. అప్పుడు ఈ దేశంలో ఉండే ప్రైవేట్ క్యాపిటలిస్టులకి ఇబ్బంది, అంతకంటే పెద్ద ఇబ్బంది వేరే దేశ క్యాపిటలిస్టులు ఈ దేశంలోకి రావాలంటే రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉంటుంది అక్కడ. ప్రభుత్వం అనుమతించకపోతే ప్రైవేట్ పెట్టుబడి రాలేదు ప్రపంచంలో బయట నుంచి. కాబట్టి ప్రైవేటైజేషన్ అనే పదం చెప్పినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, లిబరలైజేషన్ అని మనం అన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోవడము అని అన్నప్పుడు ఈ దేశంలోని పెట్టుబడిదారులకు ఖచ్చితంగా వెసులుబాటు పెరుగుతుంది. అయితే విదేశీ పెట్టుబడిదారులు ఈ దేశంలోకి రావాలనుకుంటున్నాం, అమెరికన్ కంపెనీలు ఇక్కడికి రావాలనుకుంటున్నాయి అనుకో, లేదా యూరోపియన్ కంపెనీలు ఇక్కడికి రావాలా, లేదా అమెరికన్ యూరోపియన్ ఫైనాన్షియల్ సంస్థలు ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఇంకా ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉంది విదేశీ పెట్టుబడి మీద. మాత్రం ఈ దేశ పెట్టుబడి మీద కంట్రోల్ తగ్గింది, ప్రైవేటైజేషన్ దారితీసింది. కానీ వేరే దేశపు విదేశీ పెట్టుబడి, విదేశీ సాంకేతిక పరిజ్ఞానము, విదేశీ ద్రవ్య పెట్టుబడి, ఫైనాన్స్ మీద ప్రభుత్వం యొక్క కంట్రోల్స్ ఉన్నాయి ఇంకా. అయితే అమెరికా 70 ఏళ్ల తర్వాత, అంటే రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడైనాక, ఆ దేశంలో ఇంగ్లాండ్లో మార్గరెట్ థాచర్ ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరు మొదలుపెట్టినటువంటి వీళ్ళిద్దరి ప్రభావంలో కొత్త రకం ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా రావడం మొదలుపెట్టినాయి. దానికే నయా ఉదారవాద విధానాలు లేదా నియో లిబరల్ ఆర్థిక విధానాలు అంటారు. ఈ నియో లిబరల్ ఆర్థిక విధానాల ప్రకారము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే ప్రభుత్వానికి ఎకానమీతో సంబంధం లేదు. ప్రభుత్వం అనేది శాంతి భద్రతలను కాపాడేలే, వ్యాపార ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు, కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, అంటే మార్కెట్ ప్లేస్ లో కాంట్రాక్ట్స్ ఉంటాయి, అంటే అమ్మేవానికి కొనేవానికి మధ్య కాంట్రాక్ట్స్ ఉంటాయి, వివిధ కంపెనీల మధ్యలో కాంట్రాక్ట్స్ ఉంటాయి. వాటిని కాపాడాలి. అంటే ఒకరినొకరు మోసం చేసుకోకుండా చూడాలి, లేకపోతే ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఒకరినొకరు మోసం చేస్తే ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో విదేశీ వ్యవహారాలు అంటే ఫారిన్ అఫైర్స్ చూసుకోవాలి, డిప్లొమసీ చూసుకోవాలి, దేశ సరిహద్దులను కాపాడాలి. ఇట్లా కొన్ని పనులు ఉన్నాయి ప్రభుత్వమే చేయగలవి. అవి మాత్రమే చేయాలను, దానికే పరిమితం కావాలను. చేస్తే కొన్ని సంక్షేమ పనులు కూడా చేసుకో, దానికే పరిమితం కావాలి. కానీ ఎకానమీలోకి ఎలివేటబుల్ నీకు సంబంధం లేదు, అది ఫ్రీగా వదిలేయాలని. ప్రభుత్వాలు చాలా మినిమంగా ఉండాలి, మినిమల్ గవర్నమెంట్స్, స్మాల్ గవర్నమెంట్స్. ఇది ఒకటి. రెండవది, ఎకానమీ మీద రెగ్యులేషన్ ఉండకూడదు, ఫైనాన్స్ మీద రెగ్యులేషన్ ఉండకూడదు. ఇది రెండవది. మూడవది, తమ దేశ పెట్టుబడికే కాదు ఫ్రీడము, ప్రపంచంలో అన్ని దేశాల పెట్టుబడికి నీ ఫ్రీడమ్ ఇవ్వాలి. పెట్టుబడి ఫ్రీగా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఫ్రీగా మూవ్ కావాలి, సర్క్యులేట్ కావాలి. ప్రపంచంలోని అన్ని దేశాల పెట్టుబడులు ఒకదాంతో ఒకటి అనుసంధానం చేసుకుని ఒక నెట్వర్క్ లాగా మారాలి. అట్లా ఫ్రీడమ్, అట్లాంటి అనుమతి ఇవ్వాలి. నువ్వు అట్లా ఇవ్వకపోతే నీ దేశానికి అవసరమైన టెక్నాలజీ మేమెందుకు ఇవ్వాలి? నీ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులను మేమెందుకు కొనాలి? కాబట్టి నీ సరుకులను కూడా రానియం, నీకు అవసరమైన టెక్నాలజీ కూడా ఇవ్వం, నీకు అవసరమైన నిధులు కూడా, అప్పు కూడా ఇవ్వం. ఎందుకంటే ఒక పేద దేశాలకి, డెవలప్ అవుతున్న దేశాలకి 3 కావాలి కదా. ఒకటి ఏంటి? తమ దేశంలో పరిశ్రమలు స్థాపించుకోవడానికి, రోడ్లు వేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టుబడి కావాలి, అప్పు కావాలి, పైసలు కావాలి. అది ఇచ్చే సంస్థల దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు. సో ప్రపంచ మార్కెట్లో, ద్రవ్య మార్కెట్లో, ఫైనాన్షియల్ మార్కెట్లో వీళ్ళకి అవసరమైన ఫండ్స్ను వీళ్ళు సమీకరించుకునేందుకు అవకాశం ఉండాలి వీళ్ళకి, నంబర్ 1. రెండోది, తమ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలన్నా వేగంగా, లేదా ఇండస్ట్రీస్ బిల్డ్ చేసుకోవాలన్నా అవసరమైన కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, టెక్నాలజీస్ వీళ్ళకు దొరకాలి. అవి వీళ్ళ దగ్గర లేవు కాబట్టి వీళ్ళు ప్రపంచ మార్కెట్లోనే వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, అవి ఆ దేశాల దగ్గర వెళ్ళి కొనుక్కోవాలి. మూడవది, తాము తయారు చేసినటువంటి వస్తువులని, సరుకుల్ని తమ దేశంలో అమ్ముకోగా మిగులుతాయి కదా, వాటిని ప్రపంచంలో వేరే దేశాలకు అమ్మాలి. ఏ దేశానికైనా ఈ 3 అవసరం. సొంతంగా టెక్నాలజీ లేనప్పుడు, సొంతంగా తమకే పెట్టుబడి లేనప్పుడు, సొంతంగా తమకే పెద్ద మార్కెట్ లేనప్పుడు ఈ 3 అవసరమే. బట్ అమెరికా లాంటి దేశాలు ఏం చెప్పాయంటే,
ఈ మూడు మీకు కావాలన్నప్పుడు మీ దేశంలో కూడా మేము ఎంటర్ అవుతాం, మా పెట్టుబడికి మీరు అనుమతి ఇవ్వాలి, మీ మార్కెట్స్ ఓపెన్ చేయాలి అనేటువంటి షరతు పెట్టి ఒత్తిడి చేసి IMF అనే సంస్థ ద్వారా, వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ ద్వారా, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పు కోసం పోతాం, పోయినప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏమొస్తుందంటే అప్పిస్తా కానీ నేను నీకు కొన్ని షరతులు పెడతా అంటే, వరల్డ్ బ్యాంక్ యొక్క షరతు, అప్పిచ్చేటప్పుడు బ్యాంకర్ పెట్టిన షరతు. అట్లనే IMF దగ్గరికి ఎప్పుడు పోతాం, మనము వేరే దేశాలకు అప్పుండి ఆ అప్పు చెల్లించేందుకు తగినంత ఫారిన్ కరెన్సీ మన దగ్గర లేకపోతే డిఫాల్ట్ అవుతాం కాబట్టి, అప్పు చెల్లించలేకుండా మనము డిఫాల్ట్ అవుతాం కాబట్టి, డిఫాల్టర్ ఒకసారి అయినామంటే దేశం యొక్క పరువు పోతుంది, దేశానికి ఇంకా కొత్త అప్పు పుట్టదు. అందుకోసము ఆ అప్పును చెల్లించాలంటే నా దగ్గర డబ్బు లేదు, ఫారిన్ కరెన్సీ లేదు కాబట్టి IMF దగ్గరికి పోతాను. పోతే IMF నన్ను ఆ గండం నుంచి గట్టెక్కిస్తుంది, నాకు అవసరమైనటువంటి ఫారిన్ కరెన్సీని అందజేస్తుంది. అయితే ఊరికి ఇవ్వదు, ఎందుకంటే దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ కదా, ఉచిత అంటే ఎలాంటి షరతులు లేకుండా అది ఆర్థిక సాయం చేయదు, అది అప్పే మనం తిరిగి కట్టాలి, కానీ ఊరికి ఇవ్వదు, అది షరతులు పెడుతుంది, చాలా కఠినమైన షరతులు పెడుతుంది. ఈ IMF అనేటువంటి సంస్థ ద్వారా షరతులు, వరల్డ్ బ్యాంక్ ద్వారా షరతులు, ఈ ఈ సంస్థల ద్వారా అమెరికా లాంటి దేశాలు ఆపరేట్ చేస్తాయి. అవి ఏం పెడితే షరతులు అంటే, నీ దేశాన్ని ఓపెన్ చేయాలి, నీ దేశంలో పెద్ద రోడ్డు వేయాలి, బ్రిడ్జ్ కట్టాలి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని టెండర్లు పిలుస్తావు కదా, దాన్ని కట్టడానికి టెండర్లను పిలుస్తావు కదా, నువ్వు నీ దేశంకి పరిమితం కాకూడదు ఆ టెండర్లు, గ్లోబల్ టెండర్స్ వేయాలి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ టెక్నాలజీ ఉన్న, అతి తక్కువ కాస్ట్తో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి గ్లోబల్ సంస్థలు వస్తాయి. నువ్వు గ్లోబల్ సంస్థలకు అనుమతించాలను, నీ నీ టెండర్ గ్లోబల్ టెండర్ అయి అందరికీ అనుమతించాలి నువ్వు ఈక్వల్గా, నీ దేశ సంస్థలకే కట్టబెట్టడం కాదు. మేము అప్పిస్తున్నాం నీకు రోడ్లు వేయడానికి, ఆ రోడ్ల టెండర్ గ్లోబల్ టెండర్ అయ్యాలి, నేను విమానాశ్రయం కట్టాలి, గ్లోబల్ టెండర్ అయ్యాలి, ఎవరు తక్కువ వేస్తే వానికి ఇవ్వాలి. అట్లనే నీ దేశంలో నీ రూపీ వాల్యూ తగ్గించుకో, లేకుంటే నీ ఫిజికల్ బడ్జెట్ తగ్గించుకో, పేదలకు ఇచ్చే రాయితీలు, సబ్సిడీలు ఇవన్నీ నువ్వు తగ్గించుకో, ఇవన్నీ ప్రభుత్వ భారం. నీ దగ్గర పైసలు లేక అడుక్కుంటున్నావు, మా దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు పేద ప్రజలకు పంచుతావా, నీ దేశ ప్రజలకు పంచుతావా? నీ దేశ ప్రజలకు పంచేంత డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెంచుకుందువులే, ప్రస్తుతం నీ దగ్గర ఏం లేదు కాబట్టి పొదుపు చేయి, ప్రభుత్వ ఖర్చు తగ్గించు. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకోవడం అంటే సంక్షేమం మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవనే అర్థం. నువ్వు ధనవంతుల మీద పన్నులు ఎక్కువ వేస్తున్నందుకు వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోతున్నారు కాబట్టి ధనవంతుల మీద పన్ను తగ్గించు, ఆ పన్ను నీకు గట్టే పన్ను వాళ్ళ దగ్గర మిగులుతుంది కాబట్టి వాళ్ళు మరింత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెడతారు, పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, సంపద ఉత్పత్తి అవుతుంది, అప్పుడు నువ్వు కష్టాల నుంచి బయటపడతావు. నువ్వు ధనవంతుల దగ్గర డబ్బులు ఆకుంటున్నావు, దాన్ని తీసుకుపోయి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నావు, అదంతా ఏం పనికిరాంది, ఎఫిషియెంట్ కాదు అది, దానివల్ల ఎకానమీకి పనికి రావడం లేదు అది. ఇట్లా నీ దేశ ఆర్థిక వ్యవస్థలోకి జొరబడి, నీ విధాన చట్రంలోకి జొలబడి, నీవు ఎటువంటి ఆర్థిక విధానాలు తయారు చేయాలనో, నీ ద్రవ్య విధానం, నీ ఫైనాన్షియల్ పాలసీ ఎట్లా ఉండాలనో, నీ దేశంలో డబ్బు ఎంత ప్రింట్ కావాలనో, దాని వాల్యూ రూపీ విలువ ఎంత ఉండాలనో, నీవు ఎటువంటి సంక్షేమ విధానాలు, ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టచ్చునో, ఏవి చేపట్టకూడదో, అంటే నీ వెల్ఫేర్ పాలసీలోకి, నీ మానిటరీ పాలసీలోకి, నీ ఫైనాన్షియల్ పాలసీలోకి, నీ ఇండస్ట్రియల్ పాలసీలోకి, అన్నిట్లోకి ఎలిపెట్టాడు వాడు. ఏమంటాడు, ఇవన్నీ నీ మంచి కోసమే, నీ దేశము సరిగ్గా నీవు నడుపుకోవడానికి చేతగాక నీ దేశాన్ని అంతా భ్రష్టు పట్టించుకున్నావు కాబట్టి నేను నీ కోసం అని రిపేర్ చేయడానికి వస్తున్నా, ఈ సలహాలు ఇస్తున్నా. ఇవన్నీ సలహా అనే అంటాడు వాడు, కానీ సలహా అనే పేరుతో వాడు రుద్దేటువంటి కండిషనాలిటీస్ అన్నమాట. దానికి ముద్దు పేరు కూడా ఉంటుంది, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంట, SAP అంటారు. IMF దగ్గరికి వెళ్ళి నువ్వు, నేను వేరే దేశాలకు అప్పున్నాను, దానికి చెల్లించేందుకు నా దగ్గర డబ్బు లేదు, దయచేసి అర్జెంటుగా ఉంది, నాకు ఊపిరి ఆడడం లేదు, నాకు వారం రోజులే టైం ఉంది అంటే వాడు ఇస్తాడు పైసలు. అయితే ఆ పైసలు ఇస్తూ ఒక పెద్ద స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ చెప్తాడు. అంటే నీ దేశ వ్యవస్థని మొత్తాన్ని నువ్వు ప్రక్షాళన చేసి పునర్నిర్మించుకోవాలను. ఎందుకంటే ఇట్లా డబ్బులు లేవు అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడుక్కోవడం అనేది అసహ్యమైన పరిస్థితి కదా. ఇటువంటి పరిస్థితి నీకు ఇంకా ఫ్యూచర్లో రాకూడదు అంటే నువ్వు స్ట్రాంగ్ కావాలి కదా. కావాలంటే ఇదో నేను చెప్పిన ఈ ప్రిస్క్రిప్షన్ వాడు అంటాడు వాడు. అట్లా బలవంతంగా
IMF వరల్డ్ బ్యాంక్ ద్వారా అమెరికా తన హెజమనీతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూనే, అప్పిస్తూనే, తాత్కాలికంగా వాళ్ళ గట్టెక్కడానికి హెల్ప్ చేస్తూనే, ఆ సందర్భంగా ఈ నియో లిబరల్ విధాన చట్టాన్ని అన్ని దేశాల మీద రుద్దినేరు. ఈ దేశాలన్నీ వాటిని అంగీకరించవలసి వచ్చింది, వేరే మార్గం లేదు. అంతకుముందు సోవియట్ యూనియన్ అమెరికా మధ్యలో పోటీ ఉండేది కాబట్టి అమెరికా ఒత్తిడి చేస్తే సోవియట్ యూనియన్ సాయం పోయేవి. ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, కొలాప్స్ అయిపోయింది. అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా కొత్త ప్రపంచం ఏర్పడింది, యూనిపోలార్ వరల్డ్ ఏర్పడింది, ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది 90s. ఉన్నది ఒకటే అమెరికా, ఒకే దేవుడు, ఇద్దరు దేవుడు లేరు. వాడు తన్నినా, కొట్టినా, తిట్టినా, కరుణించినా వాడే. అమెరికాకు వ్యతిరేకంగా పోయి ప్రపంచ మార్కెట్లో బతకలేవు. నీకు ఏదైనా అన్యాయం జరిగితే పోయి చెప్పుకుందామంటే ఐక్యరాజ్య సమితిలో నీకు మద్దతు రాదు. ఎందుకంటే అందరూ అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి, అమెరికాతో మంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. సో ఇట్లాంటి ఒక కంప్లీట్ గా చరిత్ర అనేది కొత్త మలుపు తిరిగింది. ఇందువల్ల ఏమైంది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ తో పాటు అనివార్యంగా గ్లోబలైజేషన్ కావడం మొదలుపెట్టింది. పెట్టుబడి అంటే అన్ని దేశాలు తమ దేశాల్లోకి వేరే దేశాల పెట్టుబడిని అనుమతించవలసి వచ్చింది. వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ఈ దేశంలో సంస్థలని కొనవచ్చు, సంస్థలు స్థాపించవచ్చు, ఆల్రెడీ ఉన్న సంస్థల్లో షేర్లు కొనుక్కొని ఈక్విటీ వాటాదారులు కూడా కావచ్చు. ఇది ఒక పరిణామం. రెండవది, ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లోకి పోయి సరుకులు అమ్మవచ్చు. అది నీ పాజిటివ్, నీ వైపు నుంచి జరిగింది. నీకు జరిగిన లాభం ఏమంటే ప్రపంచ పెట్టుబడి వస్తుంది, అట్లనే ప్రపంచ దేశాల మార్కెట్లు కూడా నీకు అందుబాటులోకి వస్తాయి, నువ్వు అమ్ముకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారాన్ని రెగ్యులేట్ చేయడం కోసం వచ్చిన కొత్త సంస్థ పేరే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచ దేశాల మధ్య జరిగే ట్రేడ్ ని క్రమబద్ధంగా, చట్టబద్ధంగా, ఎవరికి అన్యాయం జరగకుండా చూసేటట్లు పనిచేసే ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ WTO. వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అభివృద్ధి ప్రాజెక్టులకు ఇస్తుంది, అంటే బ్రిడ్జ్లు, డ్యాములు, రోడ్లు, రైల్వేలు, ఇట్లాంటి అభివృద్ధి ప్రాజెక్టులకి డబ్బులు ఇస్తుంది. పరిశ్రమల స్థాపనకు పెద్దగా ఇవ్వదు, అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఇస్తుంది. అట్లనే IMF, నీవు విదేశీ మారకపు నిల్వలు నీకు లేనప్పుడు, నువ్వు వేరే దేశాలకు చెల్లింపులు, పేమెంట్స్ చేయకుండా సంక్షోభంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుంటాను, అయితే కొన్ని రూల్స్ ప్రకారం. అట్లా WTO నీ సరుకులు నువ్వు వేరే దేశాల్లో అమ్ముకోవాలనుకుంటే ఆ దేశాల సరుకులను కూడా నీ దేశంలో అమ్ముకోనివ్వాలని. కాబట్టి ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకునే సమయంలో పాటించవలసిన నిబంధనలు, ఇవ్వవలసినటువంటి వెసులుబాట్ల గురించి ఆ మొత్తం సిస్టమ్ ని రన్ చేసేటువంటి ఒక వ్యవస్థ WTO. సో గ్లోబలైజేషన్ అనేది ఒకటి అనివార్యంగా జరిగింది. అందుకే కదా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇవి మూడు కూడా ఒకదానితో ఒకటి వస్తాయి. 90s తర్వాత జరిగిన పరిణామం. అమెరికా తిరుగులేని ఆధిపత్యం కింద, దాని లీడర్షిప్ కింద ప్రపంచం కొత్తగా షేప్ కావడం మొదలుపెట్టింది. భారతదేశం కూడా దాంట్లోకి వెళ్ళింది. సో భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా వాటికి ఈ లిబరలైజేషను, బలపడిన ప్రైవేట్ రంగము, ప్రపంచంతో భారతదేశానికి అనుసంధానం ఏర్పడడంతో వచ్చినటువంటి కొత్త పరిణామాలు, వీటిని ఏ విధంగా విశ్లేషించాలనో, వీటిని ఏ విధంగా, దీనివల్ల వచ్చిన కొత్త కొత్త డెవలప్మెంట్స్, ఎకానమీలో, సొసైటీలో, మనుషుల ఆలోచనల్లో, పాలిటిక్స్లో వచ్చినటువంటి తీవ్రమైన పెను మార్పులు, పైగా సోషలిస్టు వ్యవస్థ కూలిపోవడంతో వచ్చిన నెగటివ్ ఫాల్అవుట్, వీటన్నిటిని ఎట్లా విశ్లేషించాలనో, ఎట్లా వివరించాలనో తెలియక పార్టీలన్నీ కూడా గందరగోళపడి పాత సూత్రాల ప్రకారం, పాత సూత్రీకరణల మీద ఆధారపడి అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ పోవడం మొదలుపెట్టినాయి. దాంతో ఇంతవరకు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న ఆర్గనైజేషనల్ వీక్నెస్, తర్వాత సమాజంలో ఐడియాలజికల్ గా డిక్లైన్, ఇన్ఫ్లుయెన్స్ రీత్యా డిక్లైన్, రాజకీయ రంగంలో కూడా మెల్లిమెల్లిగా బలం కోల్పోవడం అనే వాటితో ఆల్రెడీ ఉన్నాయి. వాటితో పాటుగా ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా వివరించాలి అనేటువంటి విషయంలో కూడా ఒక బ్రహ్మాండమైన, లోతైన వీక్నెస్ చోటు చేసుకుంది. దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే సైద్ధాంతిక బలహీనతలు అనవచ్చు. అంటే థియరిటికల్ వీక్నెస్ వచ్చింది. అంతవరకు
కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయంగా బలహీనపడినా, ఆర్గనైజేషన్గా బలహీనపడినా, కనీసం మా దగ్గర ఒక పవర్ఫుల్ థియరీ ఉంది ఈ ప్రపంచాన్ని వివరించడానికి, ఈ ప్రపంచాన్ని విశ్లేషించడానికి అనేటువంటిది ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రపంచాన్ని వేగంగా మారుతున్న ప్రపంచాన్ని, వేగంగా మారుతున్న భారత సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో వస్తున్న వేగంగా మార్పు. ఈ వేగంగా మారిపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని, దేశాన్ని విశ్లేషించడానికి అవసరమైన సైద్ధాంతిక చట్రం, థియరటికల్ ఫ్రేమ్ వర్క్, ఒక థియరీ లేదు వాళ్ళ దగ్గర అనే విషయం చాలా స్పష్టపడుతూ వచ్చింది 2000 నాటికి. అంటే 1990లో ఈ ప్రపంచ పరిణామాలు మారుతూ వచ్చినాయి కదా, 2000 నాటికి ఇది స్పష్టమైపోయాయి. మాలాంటి వాళ్ళం చాలా మందిని, మేము పనిచేస్తున్న పార్టీలోనే ఈ విషయాలను చాలా తీవ్రంగా కొద్దిమందిని మేము ప్రస్తావిస్తూ వచ్చింది. మనము ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన థియరిటికల్ అండర్స్టాండింగ్ ని అప్గ్రేడ్ చేసుకోకపోతే, మన అవగాహనని లోతు చేసుకోకపోతే, దాని ప్రకారం మనం చేసే ప్రోగ్రామ్స్ ని, మన కార్యక్రమాలని మనం మార్చుకోకపోతే, వామపక్షం అనేటువంటిది ఇంకా బలహీన పడిపోతుంది, మార్జినలైజ్ అయిపోతుంది, సమాజం చివరకు దాన్ని పట్టించుకోనంత చిన్న ఫోర్స్ గా మారిపోతుంది. కాబట్టి మన టోటల్ పొలిటికల్ ఓరియంటేషన్ ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డ్రాస్టిక్ గా మన పాత అవగాహనల్ని, పాత సిద్ధాంతాల్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది చిన్న క్రైసిస్ కాదు, ఇదేదో చిన్న ప్రాబ్లం కాదు. మనం ప్రయాణిస్తుంటే దారి లేదన్న చిన్న స్పీడ్ బ్రేకర్ కాదు, కొంచెం స్లో డౌన్ చేసి మెల్లింగి ఎక్కించి దాటుకొని పోవడానికి, లేదా దారిలో గుంత పడితే కొంచెం సేపు రోడ్డు నుంచి కిందికి పొలాల్లోకి దింపి మెల్లిగా ఇట్లా ఒక రౌండ్ అబౌట్ వేసి మళ్ళీ రోడ్లోకి రావడానికి. ఇది దారిలో మనకు ఎదురైన చిన్న గుంతనో చిన్న స్పీడ్ బ్రేకరో కాదు. రోడ్డే మాయమైంది. 20వ శతాబ్దంలో రష్యాలో, చైనాలో ఏ రోడ్డు ద్వారా ప్రయాణించి వాడు విప్లవానికి పోయారు కదా, మనం అదే రోడ్డు ఉంది దాంట్లోనే పోతున్నాం అనుకుంటున్నాం కదా. రోడ్డే లేదు. 20వ శతాబ్దంలో ఏర్పడిన రోడ్డు మాయమైంది. మనం అది ఉందనుకొని ఫీల్ అవుతూ దాంట్లోనే పోతున్నాం. మనం ఎదురైతేనే ఏదో చిన్న చిన్న ఆటంకాలు అనుకుంటున్నాం. కాదు, డ్రాస్టిక్ గా రివైజ్ చేసుకోవాలి మన ఆలోచనలు, డ్రాస్టిక్ గా రీఓరియంట్ కావాలి మనం. దానికోసం మనకు ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకుంటూ వచ్చినామో మార్క్సిజం పేరుతో, పెట్టుబడిదారీ విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని, ఇంపీరియలిజాన్ని విశ్లేషిస్తూ ఏవైతే వచ్చినాయో ఆ థియరీస్ అన్నిటిని తిరిగి మళ్ళీ ఒక్కసారి మనము దుమ్ము దులుపుకోవాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మనము ఒక బలహీనమైన రాజకీయ శక్తిగా మారిపోతాం. అదొకటి ఎట్లా జరుగుతుంది. కానీ ఇంటలెక్చువల్ గా కూడా ఏమవుతామంటే, గ్రోత్ ఆగిపోయినా, కొత్త ఆలోచనలు ఆగిపోయినా, పాత వాటినే పదే పదే వల్లిస్తూ ఉండే ఒక మత శాఖగా మారిపోతాం, ఒక కల్ట్ గా మారిపోతాం. కల్ట్స్ ఉంటాయి, అంటే మతపరమైన కల్ట్స్ ఉంటాయి కదా, ఆ కల్ట్స్ లో ఒక గురువు ఉంటాడు, ఏదో కొన్ని బోధనలు ఉంటాయి, కొన్ని భజనలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. ఆ గురువు చెప్పిన మాటలు అవి రిపీట్ అవుతుంటాయి అంతే. రోజు పొద్దున్నే 10 గంటల నుంచి 9 గంటల వరకు ఏదో టైంలో ఆ గురువు యొక్క బోధనలు క్యాసెట్ వేస్తే వింటుంటారు. ఆ పనులు చేస్తుంటారు, వాళ్ళ పనులు చేస్తుంటారు, సమాజానికి ఉపయోగపడేవో ఏవో చేస్తుంటారు. కానీ ఆలోచనలు మాత్రం స్టాగ్నేట్ అయిపోయి ఉంటాయి, స్టాండర్డైజ్ అయిపోయింది, గట్టిపోయి ఉంటాయి. ఇంకా కొత్తగా చేయవలసిన ఆలోచనలు కానీ, కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు కానీ ఏమి లేవు. చేయాల్సిందంతా వాటిని ఆచరించడమే, చేయాల్సినంత ఆ పనిలో ఉండడమే అనే ఒక ధోరణి పెరుగుతుంది. ఆల్రెడీ కమ్యూనిస్ట్ ఉద్యమంలో మనకు ఆ ధోరణి పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు రోజు రోజుకు బలహీనపడుతున్నారు. వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది, ఎందుకు ఇట్లయితుందబ్బా, మనం చేస్తూనే ఉన్నాం కదా, ప్రజలతో పనిచేస్తూనే ఉన్నాం కదా, కానీ ఎందుకు వీక్ అయిపోతున్నాం అనేటువంటి ఆవేదన కలుగుతూనే ఉంది. కానీ దానికి మూల కారణాలు ఏమిటో వాళ్ళకి తెలియకపోవడం చూస్తాం. మేం పనిచేసిన పార్టీలు కూడా మాకు పార్టీ యొక్క దిశ మార్చడానికి, రీఓరియంట్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ మాకు ఎక్కువ మంది దానికి సిద్ధంగా లేరు అనే విషయం అర్థమైంది. మనము ఇప్పుడు కొత్త విషయాలు ఆలోచిస్తే, కొత్త మాటలు, పాత విషయాల మీద విమర్శలు ఏమనెత్తితే పార్టీ క్యాడర్లో గందరగోళం ఏర్పడుతుంది, ప్రజలకు విశ్వాసం పోతుంది. ఆల్రెడీ సోషలిజం పోయింది, ఆల్రెడీ
ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేక పవరాలు ఇస్తున్నప్పుడు మనం కనుక ఇట్లా మాట్లాడితే చాలా మంది మనం దూరం అవుతారు. ఇలాంటి భయాలుతో కొత్త విషయాలను ఆలోచించడానికి మెజారిటీ సిద్ధంగా లేరు అనే విషయం మాకు అర్థమైంది అనుభవం ద్వారా. మిగతా పార్టీలు అసలు ఆ ప్రయత్నం కూడా లేదు. మా దగ్గర కనీసం చర్చ అన్న జరిగింది మేము పనిచేసిన సంస్థలో. బయట పార్టీలు అసలు ఈ విషయాలు చర్చించలేవు కూడాను. సో అటువంటి పరిస్థితుల్లో ఇది పార్టీల లోపల ఇటువంటి లోతైన చర్చ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే పార్టీలు ఈ చర్చ కనుక మనం చేస్తే ఇది ఎక్కడికి తీసుకుపోతుందో, పార్టీలు బ్రేక్ అయిపోతాయేమో, మనము ఎక్కడన్నా దారి తప్పిపోతామేమో అనే ఒక భయాలు ఉన్న శక్తి ఉన్న కొంచెం ఆర్గనైజేషన్ కూడా మరింతగా వీక్ అయిపోతుందేమో అనే అస్తిత్వ భయాలు, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఈ పార్టీలని భయపడుతున్నది. ఎందుకంటే వాళ్ళు వీక్ అయిపోతున్నారు కాబట్టి, ఆల్రెడీ డిఫెన్సివ్ లో ఉన్నారు కాబట్టి, ఆత్మవిశ్వాసము క్షీణించింది కాబట్టి, వాళ్ళు బోల్డ్గా ధైర్యంగా కొత్తగా ప్రపంచాన్ని ఫ్రెష్ గా అనలైజ్ చేయడానికి అవసరమైన ఒక ఇంటలెక్చువల్ కరేజ్ ని వాళ్ళు చూపెట్టలేకపోతున్నారు అనే విషయం మాకు అర్థం. అందువల్ల కానీ ఎవరో ఒకరైతే చేయాలి పని. మారిపోతున్న ప్రపంచాన్ని, ఎదురైతున్న కొత్త రకం సవాళ్ళని, అంతవరకు 20వ శతాబ్దంలో మార్క్స్ బతుకున్నప్పుడు కానీ, లెనిన్ బతుకున్నప్పుడు కానీ, మావో బతుకున్న కాలంలో గతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని లీడ్ చేసిన నాయకులకి, గొప్ప గొప్ప సిద్ధాంతవేత్తలకు ఎదురు కానీ కొత్త రకం ఛాలెంజెస్ పొలిటికల్ గా, థియరిటికల్ గా ఎదురైతున్నప్పుడు ప్రపంచం నుంచి ఆ ఛాలెంజెస్ కు తగిన విధంగా మనము స్పందించకపోతే, వాటిని అనలైజ్ చేయకపోతే, దాంట్లో నుంచి మనం లెసన్స్ డ్రా చేయకపోతే, మనము ఎప్పటికీ కూడా ఉద్యమము రివైవ్ కాదు. ఇది కమ్యూనిస్ట్ ఉద్యమం నిజమైన అర్థంలో రివైవ్ కాదు. పాత గ్లోరీని అంటే ఒకప్పటి 20వ శతాబ్దంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సోషలిస్ట్ ఐడియాలజీకి ఒక గ్లోరీ ఉంది. ప్రపంచంలో సగం పైన జనాభానే తన ఇన్ఫ్లుయెన్స్ లోకి తెచ్చుకున్నటువంటి ఒక గ్లోరియస్ పీరియడ్ అది కదా. పెట్టుబడిదారీ దేశాలు కూడా సోషలిస్ట్ దేశాల ప్రభావం కింద తమ దేశాలలో కూడా ప్రభుత్వ రంగం ద్వారానే విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హౌసింగ్ అన్ని చేయవలసి వచ్చింది. సోకాళ్ళు సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అనబడేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, జర్మనీ, యూరోప్ లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కూడా సంక్షేమ రాజ్యమే రావాల్సి వచ్చింది. ఎందుకంటే పక్కన సోషలిస్ట్ దేశాల్లో ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత గృహ వసతి, ఇల్లు ఇవన్నీ కల్పిస్తున్నప్పుడు మీకెందుకు చేత కాదు, సోవియట్ యూనియన్ వాళ్ళు చేయగలిగినప్పుడు మీకెందుకు సాధ్యం కాదనే ప్రశ్నలకు జవాబు లేక సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కింద వాళ్ళు తమ పాలనా పద్ధతిని మార్చుకోవాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ధనిక దేశాలు కూడా. అంటే సోషలిజం యొక్క పలుకుబడి, సోషలిజం యొక్క ప్రతిష్ట, సోషలిజం యొక్క వెలుగు అటువంటిది. అయితే ఆ గ్లోరీ అంతా పోయింది. అది ఒకప్పటి పాస్ట్ గ్లోరీ. కమ్యూనిస్ట్ పార్టీలు పాస్ట్ గ్లోరీలో బతకడానికి లేదు. హార్డ్ హెడెడ్ రియలిస్ట్ గా ఉండాలి. అంటే కండ్ల ముందున్న వాస్తవాలు మనకి ఎంత అనుకూలంగా లేకపోయినా, అవి మనకి ఎంత బాధ కలిగించినా, అవి మనకి ఎంత సవాలు విసురుతున్నా వాస్తవాలను విస్మరించి భ్రమల్లో బతకకూడదు కమ్యూనిస్ట్ అనేవాడు. హార్డ్ హెడెడ్ రియలిస్ట్గా ఉండాలి. ఉన్నది ఉన్నదాన్ని స్వీకరించాలి. ఇది కాదు, ఇది లేదు అని అనుకోకూడదు. అట్లా అనుకున్న మరుక్షణం నువ్వు ఇల్యూజన్లో పోతావు, భ్రమల్లో పోతావు. సో ఒక మార్క్సిస్ట్ ఈరోజు హార్డ్ హెడెడ్ రియలిస్ట్గా ఉండాలి. ఉన్నదాన్ని ఉన్నట్లు అబ్జర్వ్ చేసే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్, ఆబ్జెక్టివ్ గా. ఒక సైంటిస్ట్ యొక్క లక్షణం ఏంటి? ఆబ్జెక్టివిటీ. నీవు దేన్ని చూడాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే చూడడం కాదు, అది సబ్జెక్టివిటీ. అది ఈ లోకంలో అంతా మంచిగా ఉంటుంది అని కూడా సబ్జెక్టివిటీ. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నువ్వు తీవ్రంగా దెబ్బతింటావు. ఎందుకంటే ఈ లోకంలో అంతా మంచే లేదు, ఈ లోకంలో పరమ దుర్మార్గం కూడా ఉంది. ఈ లోకంలో అంతా మంచే కాదు, దుర్మార్గం కూడా ఉంది అని గుర్తించాలి. అంతేకాదు మంచి కన్నా దుర్మార్గమే బలంగా ఉంది అనేది కూడా గుర్తించాలి. ఆబ్జెక్టివ్ ని ఉంటే, హార్డ్ హెడెడ్ గా నీ ఉంటే, సున్నితమైన హృదయంతో వాస్తవాలను చూసి కంపించిపోయి, హృదయం చెల్లించిపోయి, చిగురుటాకు మాదిరి వణికిపోతే ఈ ప్రపంచాన్ని మార్చలేవు. సో ఈ లోకంలో ఉండే ఫ్యాక్ట్స్ నీవు ఫస్ట్ స్వీకరించాలి, అక్సెప్ట్ చేయాలి. ఏమా ఫ్యాక్ట్? 20th సెంచరీలో బ్రహ్మాండమైన ఒక మలుపు సృష్టించిన, చరిత్రను మలుపు తిప్పిన, ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ సృష్టించిన సోషలిస్ట్ ప్రయోగము ఫెయిల్ అయిపోయింది అనేది ఒక ఫ్యాక్ట్.
ఈ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం బయటి దేశాలు చేసిన కుట్రలు అనే ఒక వివరణ ఇవ్వకూడదు, అది ఆత్మవంచన. ఆ దేశాలు, ఆ వ్యవస్థలు, ఆ సోషలిస్ట్ వ్యవస్థలు, ఆ ప్రయోగాలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణము ఇంటర్నల్ కారణాలే ప్రధానం, ఎక్స్టర్నల్ కాదు. ఎక్స్టర్నల్ కూడా ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఒత్తిడి క్రియేట్ అయింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అది కాదు ప్రధాన కారణం. ఆ వ్యవస్థలు నడిచిన తీరులోనే ఇంటర్నల్ కారణాలే ప్రధాన కారణము, అది ఒక ఫ్యాక్ట్ అని నువ్వు తెలుసుకుంటే ఆ ఇంటర్నల్ కారణాలు ఏమిటి, ఫ్యూచర్ లో మళ్ళీ మనం సోషలిజం నిర్మించాలనుకుంటే మనకు మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదంటే మన అనాలిసిస్ ఏంటి అంటే, వై 20th సెంచరీ సోషలిజం ఫెయిల్, 20వ శతాబ్దంలో సోషలిజం ఎందుకు ఫెయిల్ అయింది, ఇంటర్నల్ కారణాలు ఏమా కారణాలు అనే ప్రశ్న వేసుకోవాల్సిందే, దానికి జవాబు వెతకాల్సిందే నిజాయితీగా. లేదు అమెరికా కుట్రలు చేసింది, అమెరికా ఇబ్బందులు పెట్టింది, సోషలిస్ట్ దేశాలకు మార్కెట్ లేకుండా చేసింది, టెక్నాలజీ దొరకకుండా చేసింది, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అయినప్పటికీ అది ప్రధాన కారణం కాదు. మరి సోషలిస్ట్ దేశాలు తమ ఇంటర్నల్ గా తామే ఎందుకు టెక్నాలజీ డెవలప్ చేసుకోలేకపోయినాయి, తామే సైన్స్ లో టెక్నాలజీ ఎందుకు ముందుకు పోలేకపోయినాయి, తామే ఎందుకు ప్రొడక్టివిటీని పెంచుకోలేకపోయినాయి, తమ దేశంలో నిరంతరం గ్రోత్ను ఎందుకు సస్టైన్ చేసుకోలేకపోయినాయి, ఈ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆ దేశాల ప్రజలకు ఎందుకు క్రమక్రమంగా ప్రభుత్వం మీద అసంతృప్తి ఏర్పడింది, వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ ఒక మేరకు ఈ 4 కల్పించిన ప్రభుత్వాలైనా ఎందుకు వాళ్లకు ఆ జీవితంలో అసంతృప్తి పెరుగుతూ పోయింది, ఆ అసంతృప్తికి మూలం ఏమిటి, ఈ జవాబు చెప్పాలి. అట్లనే మూడో ప్రశ్న, మనం మతాలను నిషేధించిన విప్లవం వచ్చినాక సోషలిస్ట్ దేశాల్లో, రష్యాలో కానీ చైనాలో కానీ, మంచిదే, ప్రజలందరూ కూడా ఏ చర్చికి పోకుండా మతానికి పోకుండా ఉన్నట్టు కనపడింది. మరి 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన విదిన్ 6 months లో రష్యా వ్యాప్తంగా వందలాది చర్చలు పుట్టుకొని వచ్చినాయి, అంటే అవి అండర్ గ్రౌండ్ గా నడుస్తూనే ఉన్నాయన్నమాట. అంటే ప్రజలు ఎందుకు ఇంతకాలం సోషలిస్ట్ వ్యవస్థ లాంటి ఒక వ్యవస్థలో ఉన్న మతం నుంచి బయటపడలే, పాత కల్చర్ అనేది ఎందుకు అంత తొందరగా తొలగిపోవడం లేదు అనే ప్రశ్న వేసుకోవాల్సిందే కదా. చాలా తీవ్రమైన ప్రశ్న. ఉత్పత్తి వ్యవస్థలు మారినంత మాత్రాన, ఆర్థిక వ్యవస్థలు మారినంత మాత్రాన, కొత్త రాజకీయ వ్యవస్థలు వచ్చినంత మాత్రాన సంస్కృతి, విశ్వాసాలు, ప్రజల సామాజిక జీవితంలో ఎప్పటి నుంచో వేళ్ళు అనుకున్నటువంటి విషయాలు అంత తొందరగా మాయం కావు. నువ్వు వాటిని బలవంతంగా అణిచేస్తే అవి అండర్గ్రౌండ్ పోయి రహస్యంగా ముసుగేసుకొని దాపెట్టుకుని ఉంటాయి తప్ప అవి అంతరించిపోవు చరిత్రలో అంత తొందరగా అనేది రుజువైంది మనకి. కొత్త విషయం ముందుకు వచ్చి నిలబడింది. పొలిటికల్ ఎకనామిక్ చేంజెస్ తో ఆటోమేటిక్ గా సోషల్ కల్చరల్ చేంజెస్ జరగదు, దానికోసం వేరే ఏదో చేయాల్సి ఉంటుంది ప్రత్యేకంగా. 20వ శతాబ్దపు సోషలిజం మనకు ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టింది. అట్లనే క్యాపిటలిజం అనేది లెనిన్ పీరియడ్కే హైయెస్ట్ స్టేజ్కి రీచ్ అయింది. 1916లో లెనిన్ది చాలా ఫేమస్ ఒక వ్యాసం ఉంటుంది, మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు మొదలైంది అనేది ప్రశ్న. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారు దేశాలు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడమే కదా ప్రపంచ యుద్ధం అంటే. ప్రపంచ యుద్ధం అంటే యూరోప్లోని వివిధ పెట్టుబడిదారు దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకోవడంతో మొదలైంది ఆ ప్రపంచ యుద్ధం. ఎందుకు అది ప్రపంచ యుద్ధం అయింది, యూరోపియన్ యుద్ధం అనాలి కదా దాన్ని. దాన్ని దాన్ని ఎందుకు ప్రపంచ యుద్ధం అనాలి అంటే, యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ వలసలు ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం యొక్క ప్రభావం అన్ని దేశాల వలసలకు కూడా వ్యాపించింది కాబట్టి ఆయా దేశాల ప్రజలని కూడా ఈ యుద్ధంలోకి దించాయి అవి. అట్లా యూరోపియన్ దేశాల మధ్య మొదలైనటువంటి యుద్ధము అన్ని దేశాలకు అంటుకుంది. అంతేకాదు, రెండో విషయం, యూరోప్లోనే మిగిలిన దేశాల కంటే లేటుగా క్యాపిటలిస్ట్ వ్యవస్థలోకి వచ్చినటువంటి ఇండస్ట్రియలైజేషన్లోకి వచ్చిన జర్మనీ లాంటి దేశాలకు ఒక పెద్ద సమస్య ఏం ఏర్పడిందంటే, రా మెటీరియల్ చీప్గా దొరికేందుకు తమ వస్తువులు అమ్ముకోవడానికి సొంత కాలనీస్ లేవు. ఇంగ్లాండ్కి కదా ఇండియా ఉన్నట్టు, ఫ్రాన్స్కి కదా ఆగ్నేయేషియా దేశాలు ఉన్నట్లు, జర్మనీకి సొంత వలసలు లేవు. రా మెటీరియల్ చీప్గా సప్లై చేసే వలసలు, తయారైన వస్తువుల్ని అమ్ముకోవడానికి మార్కెట్గా పనికొచ్చే దేశాలు లేవు. కాబట్టి వాళ్ళు వలసల కోసమని పోరాడుతున్నారు. ఈ వలసల్లోకి ఇంగ్లాండ్ వాడు రానియాడు, జర్మన్ సరుకులను రానియాడు, జర్మన్ రా మెటీరియల్ను వాడికి, జర్మన్ల కోసం రా మెటీరియల్ ఇండియా నుంచి తీసుకొనియాడు, కాస్ట్లీ చూపిస్తాడు, చాలా కాస్ట్కి అమ్ముతాడు.
జర్మనీ వాడి సరుకులు ఇండియాకి వచ్చి అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, కానీ వాడి మీద విపరీతమైన టారిఫ్ వేస్తాడు. కాబట్టి వాడు అమ్ముకోలేకపోతాడు, ఇక్కడ చీప్గా అమ్ముకోలేకపోతాడు. సో మార్కెట్ లేవు, రా మెటీరియల్ అందుబాటులో లేదు, వానికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇంకో పక్కన వాడి దేశంలో ఇండస్ట్రియలైజ్ అవుతుంది వేగంగా. అందుకోసం వాడు వలసల కోసమని అనివార్యంగా ఇంగ్లాండ్తో ఫ్రాన్స్తో వాడు వాణిజ్య పోటీలో భాగంగా చివరికి వాడికి ఊపిరాడక యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సో వివిధ పెట్టుబడిదారు దేశాల మధ్యలో, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు మధ్యలో వాణిజ్య పోటీ ట్రేడ్ వార్గా మారి, ట్రేడ్ వార్గా మారి, ఆ ట్రేడ్ వార్స్, ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చివరికి మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ గా మారుతాయి. అట్లా ప్రపంచ యుద్ధం వచ్చింది. దీన్ని ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీలు, జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇలాంటి ముఖ్యంగా ఈ రెండు పార్టీలు చాలా పెద్ద పార్టీ ఆనాడు. జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక రకంగా విశ్లేషించింది, లెనిన్ దాంతో విభేదించి, ఆనాటి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీకి లీడర్ అయినటువంటి లెనిన్ విభేదించి ఆయన ఒక థీసిస్ చేస్తాడు అనమాట. క్యాపిటలిజం అనేటువంటిది మార్క్స్ కాలం నాటి క్యాపిటలిజము ఎవాల్వ్ అవుతూ వచ్చి చివరికి ఇది ఒక స్టేజ్కి రీచ్ అయింది. దాన్ని ఏమన్నాడంటే ఆయన మోనోపలీ స్టేజ్ అన్నాడు. మోనోపలీ క్యాపిటలిజంగా మారింది. అంటే చిన్న చిన్న క్యాపిటలిస్ట్ ఫార్మ్స్ అన్ని ఒకదాంతో ఒకటి కలిసిపోయి, లేదా ఒక పెద్ద పెట్టుబడిదారీ సంస్థ చిన్న చిన్న పెట్టుబడిదారీ సంస్థలను కొనుక్కొని మింగేసి, అక్వైర్ చేసి, మర్జ్ చేసుకొని పెద్ద పెద్ద పెట్టుబడిదారీ సంస్థలు ఏర్పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 100 పెట్టుబడిదారీ సంస్థలు మార్కెట్లో కంపీట్ చేస్తుంది. దాంట్లో కొన్ని సంస్థలు ఎక్కువ లాభదాయకత, ఎక్కువ ప్రాఫిట్ సంపాదించి, ఎక్కువ ఆదాయం సంపాదించి మిగతా సంస్థల్ని కొనేస్తాయి. తమకు పోటీ ఉన్న సంస్థలను కొనేస్తాయి, తమ పోటీ ఉన్న సంస్థలను మర్జ్ చేసుకుంటాయి, వాటిని ఓడించి దివాలా కొట్టిస్తాయి. దివాలా కొట్టిన తర్వాత చాలా సులభంగా మొత్తం ఆ పెట్టుబడి అంతా చేజిక్కించుకుంటాయి. అట్లా ఒక 100 సంస్థలు పోటీ పడేది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కేవలం 5 సంస్థలే మిగులుతాయి. మార్కెట్, సేమ్ దేశం, సేమ్ ఎకానమీలో 100 కంపెనీలు పోటీ పడే వాతావరణంలో నుంచి 5 కంపెనీలు మాత్రం పోటీ పడతాయి. ఆ 5 కంపెనీలు ఏమి అంటే అంత పెద్ద క్యాపిటల్ వచ్చింది వాటి చేతి, బిగ్ క్యాపిటల్ మారుతాయి. బిగ్ క్యాపిటల్ అన్న మోనోపలీ క్యాపిటల్ అంటారు. 5 సంస్థలు కలిసి మొత్తం మార్కెట్, ఈ 100 సంస్థల చేతిలో ఉన్న మార్కెట్ 5 సంస్థల చేతిలోకి పోతుంది. అంటే ఏమవుతుంది, మార్కెట్లో వాటికి మోనోపలీ ఏర్పడుతుంది. అంటే రా మెటీరియల్స్ సప్లై మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది, టెక్నాలజీ మీద కంట్రోల్ ఉంటుంది, తయారైన వస్తువుల ధరల మీద కంట్రోల్ ఉంటుంది. సో మార్కెట్లో సప్లై డిమాండ్ ప్రకారం ధరలు ఉండవు. ఇంకా చాలా పెద్ద స్థాయికి ఎదిగినటువంటి పెద్ద పెట్టుబడిదారులు, బిగ్ క్యాపిటల్, మోనోపలీ క్యాపిటల్స్, వీళ్ళు మార్కెట్లోకి జొరబడతారు. చెప్పడమేమో అందరికి ఫ్రీడమ్ ఉండాలి, మార్కెట్ ఫ్రీడమ్ ఉండాలి, అందరికీ చాయిస్ ఉండాలి, ఎవరైనా పోటీ పడవచ్చు అనే కబుర్లు చెప్తుంటారు. థియరీలో, టెక్స్ట్ బుక్కుల్లో, ఎకానమీ బోధించే టెక్స్ట్ బుక్లు ఇవన్నీ చెప్తుంటారు. ఫ్రీ మార్కెట్ అనేది ఎందుకు, మార్కెట్కి ఫ్రీడమ్ అనేది ఎందుకు ఉండాలి. కానీ యాక్చువల్గా ఆచరణలో ఏమైంది, చిన్న పెట్టుబడిదారులను మింగేసి పెద్ద పెద్ద తిమింగలాల వంటి 5-6 పెద్ద పెట్టుబడిదారులు వచ్చింది, మోనోపలీ క్యాపిటలిస్టులు వస్తారు. ఈ 5 మంది మధ్యలో పోటీ ఉంటుంది, కానీ ఈ 5 మంది కలిసి ఒప్పందాలు కూడా చేసుకుంటారు, సిండికేట్ అవుతారు. సిండికేట్ అంటే ఒక గ్రూప్, ఒక ముఠాగా మారుతారు. ఏమంటారు, మనం 5 మంది ఒకరితో ఒకరు కొట్లాడుకునేది వద్దు, మనం ఇప్పటి నుంచి రా మెటీరియల్ కొనాలనుకున్నప్పుడు నేను 100 రూపాయలు ఇస్తా అంటే నువ్వు 100 దగ్గరికి పోయి నేను 150 ఇస్తా అని వీళ్ళు పోటీ పడుతుంటారు. ఎందుకంటే రా మెటీరియల్ సాధ్యమైనంత ఎక్కువ రా మెటీరియల్ను సాధ్యమైనంత పోగు చేసుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రొడక్షన్కి అవసరం కాదు. మనం పోటీ పడి రా మెటీరియల్ కాస్ట్ని పెంచితే అవతలలోని పైసలు పోతాయి. కాబట్టి ఎవరు జనరల్గా రా మెటీరియల్ సప్లై చేసే దేశాలని పేద దేశాలు, ఆఫ్రికానో, లాటిన్ అమెరికానో, ఇండియా లాంటి దేశాలు. కాబట్టి మనం రా మెటీరియల్ను కొనే సమయంలో కొనేది మన 5 మందే, కాబట్టి మనం అందరం ఒక ఒప్పందానికి వచ్చి 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తాం ఎవరిపైనా. సో రా మెటీరియల్ ప్రైజ్ను సిండికేట్ అనమాట ఎవరు ఫిక్స్ చేస్తాడు కొనేటప్పుడు. తర్వాత వస్తువులను తయారు చేసినాక అమ్మేటప్పుడు
ప్రొడక్షన్ మీద వీళ్ళకే మోనోపలి ఉంది కాబట్టి మార్కెట్లోకి మనం ఎంత రిలీజ్ చేయాలి, సప్లై ఎంత రిలీజ్ చేయాలి, ఎంత చేయకూడదు వీళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి, మోనోపలి ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడంటే మార్కెట్లో వస్తువులని అవసరమైన దానికన్నా డిమాండ్ కంటే తక్కువ సప్లై చేస్తారు వీళ్ళందరూ సిండికేట్ అయితే. అప్పుడు ఏమవుతుంది, కృత్రిమంగా ధరలు పెరుగుతాయి. సప్లై మీద మోనోపలి ఉంటుంది అనమాట, ఫ్రీ ఉండదు ఇంకా. సో రా మెటీరియల్ కొనేటప్పుడు మోనోపలి, ధరలు ఫిక్స్ చేస్తారు, వీళ్ళే ఫిక్స్ చేస్తారు. కన్జ్యూమర్లకు అమ్మేటప్పుడు కూడా సప్లైని వీళ్ళే కంట్రోల్ చేస్తుంటారు కాబట్టి మార్కెట్లో ధరలు కృత్రిమంగా పెంచుతుంటారు. ఒకవేళ ఎవడైనా ఇంకొక దేశపు పోటీదారుడు వచ్చి మోనోపలి వాడు వచ్చి వీళ్ళకి ఛాలెంజ్ చేయడానికి పోయినాడు అనుకో, వాడు సప్లై చేయడానికి పోయినాడు అనుకో, వీళ్ళతో పోటీ పడాలనుకున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, అందరూ కలిసి సిండికేట్ అయ్యి, కొద్దిమంది వీళ్ళు అనుకూలమైన సిండికేట్ అయ్యి పోటీకి వచ్చిన వాడిని చంపడం కొరకు 100 రూపాయల వస్తువు ఉంటుంది అది, వీళ్ళు పోటీ పడి వీళ్ళందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి మోనోపల్లీనే వాడే బలవంతుడు, ఇంకా మిగతా వాళ్ళు కలిస్తే సిండికేట్, అది ఇంకా బలం. సిండికేట్ లేకుండా వీడు మోనోపలి, వీడితో పోటీ పడడానికి ఒక చిన్న వ్యాపారం, చిన్న పెట్టుబడిదారుడు వచ్చినాడు అనుకుందాం, వీడు తయారు చేసేలాంటి ఒక వస్తువునే వాడు కూడా తయారు చేస్తున్నాడు అనుకుందాం. మార్కెట్లో దాని ధర 100 రూపాయలు ఉంది. వీడేం చేస్తున్నాడు, తనకు మోనోపలి ఉంది కాబట్టి మార్కెట్లో 110కి ఇస్తా అంటున్నాడు.